అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను క్రిస్టల్ ఇంటీరియర్స్ ఈ ప్లేస్కి రావడం జరిగింది. అయితే మన ఇంటికి సంబంధించి ఏ పని ఎవరికైనా అప్పచెప్పాలన్నా చాలా నమ్మకం కావాలి. అలాంటి ఒక నమ్మకమైన వ్యక్తులు మనకి పని చేయడానికి దొరకడం అని అంటే మనకి చాలా టైం సేవ్ అయినట్టు, మన ఎనర్జీ డబ్బులు సేవ్ అయినట్టు లెక్క. అలాంటి నమ్మకమైనటువంటి మాడ్యులర్ కిచెన్సే కాకుండా ఇంటీరియర్స్ అన్నీ కూడా చేయగలిగే ఈ సంస్థ దగ్గరికి ప్రస్తుతానికి ఫ్యాక్టరీ రావడం జరిగింది. మనతో పాటు క్రిస్టల్ ఇంటీరియర్స్ ఫౌండర్ సోల్మాన్ గారు ఉన్నారు. మరి రండి, వెల్కమ్ చెప్పేద్దాం. సోల్మాన్ గారు నమస్కారం అండి. మీ ప్రీవియస్ వీడియోలు చూసినప్పుడు వేరే ఇంటర్వ్యూస్ ఇచ్చున్నారు మీరు ఆల్రెడీ. చూసినప్పుడు నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఇంటీరియర్స్కి చాలా స్పెషలైజ్డ్ థింగ్స్ ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి. సో నాకు తెలుసు, మరి మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజెప్పే ఉద్దేశం ఉంది నాకైతే. ఎగ్జాక్ట్ చెప్పాలంటే క్రిస్టల్ ఇంటీరియర్స్ మీ దగ్గర ఉన్న ఇంటీరియర్స్కి ఎస్పెషల్లీ ఉన్న క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? ఇది సాల్మన్ నా ఫ్యాక్టరీ అనేదానికంటే మేడం, జనరల్లీ ఇంటీరియర్స్ మీద అవగాహన లేక జనాలు మోసపోతూ ఉంటారు. మెయిన్లీ ఏంటంటే షాప్స్ వాళ్ళ మాటల్లోకి వెళ్ళిపోయి, అంటే మెటీరియల్ వైజ్ షాప్స్ వాళ్ళ అరే ఇది మంచిది సార్, ఇది తీసుకోండి, ఇది మంచిది తీసుకోండి అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు కదా. అక్కడ ఫర్నిచర్లో మోసం జరుగుతూ ఉంటుంది. ఒక తెలిసిన ఫర్నిచర్ బాగా తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ప్లై మీద అంత, అంటే మనం బేస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫర్నిచర్ చేసేటప్పుడు దాని కోర్ ఏం వాడుతున్నామో దానిపైన ఫర్నిచర్ లైఫ్ ఉంటుంది అన్నమాట. కరెక్ట్. సో అది ఏంటంటే మార్జిన్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ అమ్మితే షాప్ వాడు బెనిఫిట్ ఉంటాడు. అదే హై క్వాలిటీ మెటీరియల్ అమ్మితే వాడికి మార్జిన్ తక్కువ ఉంటుంది. వాడికి కావాల్సింది ఏంటి? డబ్బులు. మనకు కావాల్సింది ఏంటి అంటే, మేము ఓన్లీ సేల్స్ కాదు కదా, మాది ఏంటంటే హోల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఆ ప్రోడక్ట్ ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను వాళ్ళకు గుర్తుంటా ఉంటాను. సో అట్లా మేము ఏం చేసామంటే బెస్ట్ క్వాలిటీ ఇస్తూనే, అన్ని బ్రాండ్స్లో బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, అన్ని రకాల్లో లెవెల్స్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది అనమాట. సో ఏది ఎక్కడ వాడాలి అని తెలుసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ. అండ్ అది మెటీరియల్ వైజ్. దాని తర్వాత డిజైన్ వైజ్. డిజైన్ ఏంటంటే ఇప్పుడు కార్పెంటర్ నాలెడ్జ్ ఏముంది సార్, ఏ అచ్చా హే, ఏ లగాలు, ఈ పింక్ కలర్ చాలా బాగుంది వేసేసి ఏది ఈజీ పని అయితే అది చెప్పేస్తాడు. వాడికి నచ్చిందంటే ఏ సూపర్ రైతా అంటాడు. అంటే ఇప్పుడు ఈ రోజు డేట్లో ఇంటీరియర్స్ చాలా వాల్యుబుల్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మీడియా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంట్లోనే వీడియోస్ చేస్తూ ఉన్నారు, ఇంట్లోనే పాడ్కాస్ట్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ మీడియా. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతుంది కదా. సో ఆ అంబియన్స్ కూడా డెఫినెట్లీ కౌంట్ అవుతుంది అనమాట. ఎనీ డే ఒక హౌస్ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళ మూడ్కి తగ్గట్టు, ఇఫ్ హీ ఈజ్ సమ్వేర్ రిలేటెడ్ టు మీడియాకి సంబంధించిన వ్యక్తో లేదా మూవీకి సంబంధించిన వ్యక్తో అనుకోండి, అక్కడ కూర్చొని ఒక పాడ్కాస్ట్ ఇచ్చినా లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఆ ఇల్లు సూదింగ్ ఉండాలి. లేదా పిల్లలు కూడా మీకు తెలుసు కదా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి చేస్తాను, ఇల్లంతా గందరగోళంగా ఉందనుకోండి, బాగోదు కదా. సో ఒక ఇంటిని చాలా బ్యూటిఫుల్గా చేసుకోవడం ఈ రోజు డేట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం కన్ఫ్యూజ్ చేయకుండా క్లయింట్స్ని, ఒక థీమ్ అంటే ఆ రూమ్ ఆ థీమ్లో ఉండాలి, ఒక డిజైన్ అంటే ఆ పక్కనే అన్ని దానికి కాంట్రిబ్యూట్ చేస్తూ బ్యూటిఫుల్గా కనబడాలి. ఇవన్నీ ఒక కార్పెంటర్ రేంజ్ పర్సన్ చేయటం కష్టం. అలా అని ప్రొఫెషనల్కి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకిచ్చే ఫీజులోనే ఇంటీరియర్ అంతా అయిపోతుంది ఈరోజు డేట్లో. సో ఇప్పుడు ఏంటంటే అది డిజైన్ వైజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండాలి, ప్రొడక్షన్ వైజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండాలి, మెటీరియల్ వైజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండాలి. అలాంటి ఒక ఆర్గనైజేషన్ నేను కానీ పెడితే నేను వాల్యూని క్రియేట్ చేసిన వాడిని అవుతాను. సో నేను ఆ యాంగిల్లో ఏం చేసామంటే చిన్నగా నేను మాన్యువల్ నుంచే స్టార్ట్ అయ్యాను. చేస్తూ అరే ఇది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనుకొని నౌ ఐ హావ్ బికమ్ సో మచ్. ఎన్నాళ్ళైందండి మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేసి? ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ ఆల్మోస్ట్ 8 years క్రాస్ అయింది. అంటే మీరు ఎందుకు ఈ బిజినెస్ చేయాలనుకున్నారు అంటే ఏం చెప్తారు? స్ట్రేంజ్ సే అండి, అంటే అలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను జనరలీ 3D డ్రాయింగ్స్ చేసేవాడిని అండ్ నా డిజైన్స్ నచ్చేవి జనాలకి. అలా చేస్తూ ఓన్లీ డిజైనింగ్ చేయించుకునేవాళ్ళు నాతో. లేటర్ ఆన్ ఏం చేశారంటే దాన్ని కార్పెంటర్స్ని పెట్టి చేయించడం మొదలుపెట్టారు. దానికన్నా ముందు ఏం జరిగిందంటే, నేను కీబోర్డ్ ప్లే చేస్తాను, పియానో. సో దానికోసం నాకు ఒక టేబుల్ అవసరం ఉండేది. అది చూస్తే 3.5 lakhs ఉంది. నో ఇంత నేను ఖర్చు పెట్టను అంటే, మా బ్రదర్ ఇన్లో, మా బావమరిది, మనమే ఒకటి చేసుకుంటే తప్పేంటి, డిఐవై చేయొచ్చు కదా అని అంటే సరే అని అప్పుడు ఒక 30,000 ఏమో పెట్టి మెషిన్స్ కొనుక్కున్నాను. అందరూ నన్ను ఫూల్ అనుకున్నారని, ఏంటి టేబుల్ కోసం మెషిన్ కొనుక్కున్నారు.
సో ఆ టేబుల్ తయారు చేసుకున్నాను. టేబుల్ ఇట్ కేమ్ అవుట్ టు బి నైస్, బాగా వచ్చింది అది. అండ్ వచ్చిన తర్వాత ఇంకా దాని త్రూ కొద్ది కొద్దిగా వుడ్ వర్క్ డిజైన్ అలా అలా వెళ్ళి లేటర్ ఆన్ కోవిడ్ టైంలో ఏమైపోయిందంటే మాది ఇంతకు ముందు అంటే ఇప్పుడు కూడా ఉంది, టూరిజం బిజినెస్ చేస్తాం. అది బాగా స్లో అయిపోయింది. ఇంకా అప్పుడు ఈ పని లేకుండా ఎలా ఉంటాం, ఏదో పని కావాలి కదా. సో ఎక్కువ డిజైన్స్ చేయడము, ఎక్కువ ప్రొడక్షన్లోకి వెళ్ళడము, అది ఇది చేసుకుంటూ అలా స్లోగా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది. మీ అవసరమే ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంది, మీ అవసరమే ఈరోజు ఈ బిజినెస్ ఇలా చెప్తే నమ్మరు కానీ దట్ ఈస్ ఎ ట్రూ ఫ్యాక్ట్. ఆ టేబులే ఇంత పెద్ద బిజినెస్ ఈరోజు మేము ఆల్మోస్ట్ నియర్లీ 10 to 15 crores దాటేసినాం. ఎలా అంటే జస్ట్ ఆ టేబుల్, దట్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్. అంటే ఇక్కడ మీ దగ్గర ఏ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయంటే ఏం చెప్తారు? చాలా మంది అనుకుంటారు కబోర్డ్స్ అనగానే ఓన్లీ కబోర్డ్స్ అనుకుంటారు, ఫర్నిచర్ అనగానే ఓన్లీ సోఫాస్ అనుకుంటారు. సో మీ దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎండ్ టు ఎండ్ అండి. అంటే ఈరోజు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ కదా. సో ఒక అపార్ట్మెంట్ బిల్డర్ ఇచ్చిన తర్వాత ఎలా ఇస్తాడంటే వితౌట్ ఫాల్ షెల్ ఇస్తాడు. ఆ ప్లెయిన్ షెల్ని ఒక కంప్లీట్ లివబుల్ హౌస్ లాగా, ఫ్రమ్ ఫాల్ సీలింగ్, లైటింగ్, వార్డ్రోబ్స్, బెడ్స్, సోఫాస్, ఎవ్రీథింగ్ మొత్తం రెడీగా చేసి వాళ్ళు వెళ్ళి ఇంకా లివ్ చేసుకునేటట్టుగా వీకెండ్ టోటల్ ఇంటీరియర్. అవునండి, వన్ స్టాప్ సొల్యూషన్. కిచెన్ దగ్గర నుంచి బెడ్రూమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. అయితే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే స్టార్టింగ్లో మాడ్యులర్ ఫ్యాక్టరీ కావాలని ఒక క్లయింట్ అడిగాడు. నేను వెళ్ళి వాళ్ళు సరే చేయిస్తానని, నా కంపెనీ చుట్టూ 5-6 కంపెనీలు ఉంటాయి, వాళ్ళకి వెళ్ళి అప్రోచ్ అయ్యేసరికి వాళ్ళు చెప్పిన ప్రైస్కి నేనే అమేజ్ అయిపోయినా. క్లయింట్ సంగతి దూరం పెట్టాను, నేను వద్దులేండి సార్ నేను బయట చేయించుకుంటానని. మళ్ళీ క్లయింట్ దగ్గరికి వెళ్ళి సార్ ఇంత ప్రైస్ అవుతుందంటే ఆయన ఆబ్వియస్లీ వద్దన్నాడు. ఓన్లీ కిచెన్కి సమ్వేర్ అరౌండ్ 2.5 lakhs ఓన్లీ వాళ్ళ ప్రాసెసింగ్కి, మెటీరియల్ అంతా మళ్ళీ నాదే. సో అట్లా అయిపోయేసరికి నాకు అర్థం కాలేదు, అరే ఏంటి నిజంగా ఫర్నిచర్ ఇంత కాస్ట్ ఉంటుందా, మనం చేసేదేమో ఇంత తక్కువలో ఉంది, వాళ్ళేమో ఇంత ఛార్జ్ చేస్తున్నారు, అసలు ఆ మ్యాథమెటిక్స్ అసలు సెట్ అవ్వట్లేదు. అప్పుడు ఒక ఆశ పుట్టింది, అరే నా దగ్గరే ఉండుంటే ఇక్కడ డన్ ఏ బెటర్ జాబ్ కదా అని. దిస్ వాజ్ నాట్ ఇదంతా నేను ఒక కంపెనీ పెట్టాలి, ఎక్కువ సంపాదించేయాలి, ఇలా చేయాలి, అలా అవ్వలేదు. నా అవసరానికి తగ్గట్టుగా ఒక మెషిన్, ఇంకో అవసరానికి తగ్గట్టు ఇంకో మెషిన్, అలా చేసుకుంటూ వెళ్ళేసరికి అన్నీ దే ఫెల్ ఇన్ టు ప్లేస్. నౌ ఐఎమ్ ఆపరేటింగ్ మోర్ ఆన్ టెక్నాలజీ రాదర్ దెన్ దిస్. అంటే మీరు ఇందాక అన్నారు స్టార్టింగ్ లోపల మనం వాడే ఒక చిన్న మెటీరియల్ నుంచి ఒక చిన్న పిన్ వరకు కూడా చాలా క్వాలిటీ అని. యాక్చువల్గా చెప్పాలంటే అంటే బయటంతా కూడా బిజినెస్ చేస్తున్నారు, మీరు క్వాలిటీ కంట్రోల్ అనేది పెట్టుకొని క్వాలిటీ చెక్ అనేది మీరు చేసుకొని మీ ప్రాఫిట్ ₹1 తగ్గించుకున్నా మీరు వర్క్ చేస్తున్నారంటే అంటే మీరు వాడే మెటీరియల్ ఏంటి? ప్రాఫిట్ నేనేం తగ్గించుకోవట్లేదు మేడం, అంటే అనవసరంగా అది ఒక రాంగ్ కన్సెప్షన్ లేకపోతే అది కాదు. అంటే మీకు బయట వాళ్ళకి డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్స్ట్రా క్రీమ్ ఉంది చూసిన అంటే ఒక క్వాలిటీ మెటీరియల్ వాడిన దానికి క్వాలిటీ లేనిది వాడిన దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇట్స్ ఓన్లీ ఎ డిఫరెన్స్ బిట్వీన్ 40,000-50,000 రూపీస్ ఆన్ అ ప్రాజెక్ట్ విచ్ రేంజెస్ అప్ టు 7-8 lakhs రూపీస్ దగ్గర ఓ 30,000-40,000 గురించి అంత తక్కువ అయితే నేను ఆలోచించను. పోనీ ఆ 30-40 నాది కాకపోయినా స్టాండర్డ్ ఉండాలి అనే ఆలోచన నాది. అయితే దాని విషయం నేను ఏం చెప్తానంటే జనాలకి లిటరల్గా అవగాహన లేక చేస్తారు మేడం. ఏది ఎక్కడ వాడాలంటే మల్టిపుల్ వస్తువులు ఉన్నాయి మార్కెట్లో వాడగలిగినాయి, ఏది అమ్మేవాడు అదే బెటర్ అని చెప్పి అమ్ముతాడు. సార్ దీనంత మంచిది కాదు. మేము ఓన్లీ ప్రొడక్షన్ చేసి ఇచ్చే కంపెనీ కాదు. ఇప్పుడు జనరల్లీ మాడ్యులర్ ఫ్యాక్టరీస్ ఎలా ఉంటాయంటే ఓ డిజైన్ తీసుకున్నామా, దాన్ని కట్ చేసినామా, ఇచ్చేసినామా అన్నట్టు ఉంటుంది. మాదేంటి అని అంటే డిజైన్ మేమే చేస్తాం, కటింగ్ మేమే చేస్తాం, ఇన్స్టలేషన్ కూడా మేమే చేస్తాం, తర్వాత ఫోన్ వచ్చినప్పుడు సర్వీస్కి కూడా మేమే వెళ్తాం. సో మాకి ఎదురయ్యే ఇష్యూస్ ఏంటి, ఫిట్టింగ్ అప్పుడు స్క్రూ కూర్చోకపోవడము, దాని స్ట్రెంత్ ఉండకపోవడము, స్ప్లిట్ అయిపోవడం, ఇవన్నీ చూస్తూ వచ్చి అరే ఇది ఇక్కడ వాడటానికి వీల్లేదు, అసలు ఇది రైట్ కాదు, మనం వాడాల్సిన వస్తువు ఇదే అని ఒక స్టాండర్డ్ తీసుకొని ఏ ప్రాబ్లం మాకు కూడా రాకూడదు. ఎందుకంటే మేము ఒక టైం కమిట్ అయి ఉన్నాం, 20-25 daysలో ఇల్లు ఇచ్చేస్తాం అనే ఒక కాన్సెప్ట్లో మేము వర్క్ చేస్తూ ఉన్నాం. అవునా? ఫ్లాట్ మీకు ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది మీకు ఇవ్వడానికి? డిజైన్ గురించి నేను చెప్పను మేడం, డిజైన్ నా దగ్గర క్లయింట్స్ 4 నెలలు డిజైన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. డిజైన్ అయిపోతే నాకు ఒక సేవ్ 3 to 4 days నా ఫ్యాక్టరీలో అవసరం పడుతుంది. ఆ 4 daysలో మీ మెటీరియల్ మీ ఇంట్లో పెట్టేస్తాను. అక్కడ నుంచి 3 weeks పడుతుందండి.
21 days ఎగ్జాక్ట్లీ. 1 మంత్ హార్డ్లీ వేసుకోండి, అంతే అండి, దట్స్ ఇట్. అంతే. సో 1 మంత్లో అయిపోతుంది. 1 మంత్లో ఇచ్చేస్తాం. ప్రొవైడెడ్ డిజైన్. ఈ విషయం నన్ను మా లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా జరిగి, మీరు ఇల్లు 25 రోజులు ఇస్తాను, ఖచ్చితంగా డిజైన్ ఇస్తాను. కన్ఫర్మ్ అవ్వాలి కదా. ఆ రోజు ఉన్న మాట మీద ఈ రోజు ఉంటున్నాను. డిజైన్ కన్ఫర్మ్ అవ్వాలి. డిజైన్ కన్ఫర్మ్ అయ్యి మీరు ప్రొడక్షన్ ఫైల్ పైన మీరు సంతకాలు పెట్టేశారనుకోండి, దాని తర్వాత ఐ విల్ నాట్ టేక్ టైం. నేను మాడ్యులర్ ఫ్యాక్టరీకి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు దిస్ ఈజ్ ఏ ప్రాసెస్. ఒక ప్లైన్ తీసుకొచ్చుకుంటాం, ఫస్ట్ దాన్ని పేస్టింగ్ చేసుకుంటాం 2 పక్కలు, దాని తర్వాత దాన్ని కట్టింగ్ చేస్తాం, కట్టింగ్ చేసిన తర్వాత దాన్ని ఎడ్జ్ బ్యాండింగ్ చేస్తాం, దాని తర్వాత హింజ్ హోల్స్ కొడతాం. అట్లా మల్టిపుల్ ప్రాసెస్ ఉంటాయి అన్నమాట. ఆ మల్టిపుల్ ప్రాసెస్కి వాళ్ళు ఈచ్ ప్రాసెస్కి కాస్ట్ చేస్తారు మనకి. అందుకు మాడ్యులర్ ఫ్యాక్టరీ కాస్ట్ పెరిగిపోతుంది. అదే హోల్ సొల్యూషన్ లాగా ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే అన్ని మెషిన్స్ నావే. నా హోల్ కోర్ పాయింట్ ఏంటంటే నేను ఫర్నిచర్ ఇన్స్టాల్ చేసి ఇవ్వాలి. సో డిజైన్ నాదే, ప్రొడక్షన్ నాదే, ఇన్స్టలేషన్ నాదే. కాబట్టి అన్నిటి మీద కాస్ట్ తగ్గి నేను 300 రూపీస్ పర్ SFTకే ఇల్లు చేస్తున్నాను అన్నమాట. అంటే నా ప్రాసెస్ మొత్తానికి ఎడ్జ్ బ్యాండింగ్కి సపరేట్గా, కట్టింగ్కి సపరేట్గా, పేస్టింగ్కి సపరేట్గా అలా లేదు. మొత్తం ఫంక్షన్ చేసి ఇన్స్టాల్ చేసినందుకు నేను 320 రూపాయలు ఏదో ఛార్జ్ చేస్తున్నాను, మెటీరియల్ వదిలేసి. సో అలా మేము వేరే కంపెనీస్ కన్నా చాలా తక్కువ ప్రైస్లో చేస్తాం. చాలా మందికి మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలెడ్జ్ ఉండదండి. ఇప్పుడు సపోజ్ MDF ఉంది, MDF మీద మనం వాటర్ వాడడానికి లేదు, రోజు తడి పెట్టి తుడుస్తానంటే అవ్వదు MDF మీద. కిచెన్లో మనకి తడి చాలా ఎక్కువ ఉంటుంది, బాత్రూమ్స్లో కూడా తడి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ప్లేసెస్లో కొన్ని రకాలైన వుడ్స్ మనం వాడలేము. మీరేం సజెస్ట్ చేస్తారు అంటే ఏం చెప్తారు? MDF అయితే డెఫినెట్లీ నో. MDF అసలు ఇప్పుడు లేదండి. షటర్స్ కానీ ఫర్నిచర్ కానీ వాడట్లేదు, వాడకూడదు. వాడుతున్నారు, వాడకూడదు. పెద్ద పెద్ద కంపెనీస్ వాడుతున్నాయి. పాయింట్ ఏంటంటే అండి, ఒక రోజు నేను ఆలోచించి, అరే 30-40 వేల డిఫరెన్స్కి వీడు ఇంత తక్కువ క్వాలిటీ ఎందుకు వేస్తున్నాడు అని ఆలోచిస్తే, దెన్ వీ కేమ్ టు నో దాట్ అరే వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ సైట్స్ చేస్తారు. సో హండ్రెడ్స్ ఆఫ్ సైట్స్లో 30-40,000 సేవ్ చేస్తున్నారంటే క్రోర్స్ ఆఫ్ మనీ సేవ్ చేస్తున్నారు. సో వాళ్ళ స్టాండర్డ్ని అక్కడికి సెట్ చేసేసారు. కానీ MDFలో ఒక గుడ్ థింగ్ ఉంది ఏంటంటే, కనపడటానికి చాలా బ్యూటిఫుల్గా. అవును, ఫినిషింగ్ బాగా వస్తుంది. జనాలకి ఎట్లా అంటే ఆ లుక్కే కదా, అరే ఇంటీరియర్స్ ఎంత బ్యూటిఫుల్. మీరు ఒక 6 months తర్వాత, 1 year తర్వాత ఆ ఇంటికి వెళ్ళండి, అన్ని హ్యాంగ్ అవుతూ చిప్ అవుట్ అయిపోయి అలా కనబడుతుంది అనమాట. ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు లోపల ప్లై, దాని పైన ఉండే లామినేట్ దేనికైనా అంటియాల్సిందే, దాని హార్డ్వేర్ కావాల్సిందే, కార్పెంటర్ కావాల్సిందే. ఈ కాస్ట్లన్నీ ఒక ఎత్తు అయితే, లోపల వాడే మెటీరియల్ కాస్ట్ ఒక ఎత్తు. ఇది పాడైంది అనుకోండి, ఇవన్నీ వేస్ట్, దీని మీద పెట్టిన ఖర్చు అంతా వేస్ట్. సో ద క్వాలిటీ ఆఫ్ ప్లై దట్ వన్ ఈజ్ సపోజ్ టు యూజ్. కిచెన్ అనుకోండి, BWP గ్రేడ్ అని ఒకటి ఉందండి, ప్రతి బ్రాండ్లో ఉంటుంది. ఫైర్ రిటార్డెంట్ గ్రేడ్ కూడా ఉంది. 30 years వ్యారంటీ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. సర్టిఫికేట్ ఇస్తారు మీకు, ఏమనంటే మీ ప్లై కానీ చెదలు పట్టడం కానీ, వాటర్కి పాడైపోవడం కానీ వస్తే వీ విల్ రీప్లేస్ యువర్ ప్లై అని సర్టిఫికేట్ రాసి ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. కొద్ది కాస్ట్ ఎక్కువ అవుతుంది డెఫినెట్లీ, కానీ మనకు టర్మైట్ ఇష్యూ వస్తుంది ఇక్కడ ఉంటుంది అనుకున్న ఏరియాలో డెఫినెట్లీ అలాంటిది వాడితే కామన్గా వచ్చే ఫర్నిచర్ ప్రాబ్లం కన్నా ఇది చాలా రెడ్యూస్ అయిపోతుంది. అంటే యాక్చువల్గా సపోజ్ ఇప్పుడు వాష్రూమ్స్లో మనం వుడ్ ఎక్కడ వాడకుండా మాకు గ్రనైటే కావాలండి అని అన్నప్పుడు, మీ దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉంటుందా? అది ప్రొవైడ్ చేస్తారా? గ్రైనేట్ చెయ్యొచ్చు మేడం, బట్ ఇప్పుడు ఫర్నిచర్ అన్నప్పుడు హార్డ్వేర్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ ద షెల్. అది ఫంక్షన్ అవ్వాలంటే దాని సో హార్డ్వేర్ ఫిట్ చేయడానికి గ్రైనేట్కి ఏం చేస్తామంటే, ఈధర్ డ్రిల్ చేస్తాము, లేదనుకోండి గమ్ము పెట్టి అతికిస్తాం. అలాంటివి ఎక్కువ రోజులు ఉండవు. మనము వాటర్ ఆస్పెక్ట్లోనే చూడకూడదు, దాన్ని ఫంక్షనాలిటీ ఆస్పెక్ట్లో కూడా మనం చూడాలి. బాత్రూమ్స్లో ఏం చేయాలంటే అండి, వెట్ ఏరియా, డ్రై ఏరియా డివైడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక గ్లాస్ పార్టిషన్ ఇచ్చేసి ఎక్కువ నీళ్ళు ఇక్కడ పడకుండా చేయాలి. సో మనం చేసే ఫర్నిచర్ పైన ఏంటంటే, అవుటర్ షెల్ గ్రైనేట్ ఉన్న లోపల వుడ్ వర్క్ వచ్చేటట్టు, అంటే డైరెక్ట్ అటాక్ ఆన్ ద ఫర్నిచర్ లేకుండా అలా మనం ప్లాన్ చేసుకోవాలి. అందుకని డిజైన్ పరంగా కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇల్లు మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏ ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలి, ఏది లైట్ కింద ఉండాలి, ఏది లైట్ కింద ఉండకూడదు, ఏది షాడోస్ క్రియేట్ చేయాలి, ఏది షాడోస్ క్రియేట్ చేయకూడదు, న్యాచురల్ లైట్ ఎలా ప్లాన్ చేయాలి. ఇప్పుడు జనరల్గా ఈస్ట్ నుంచి వచ్చే లైట్, నార్త్ నుంచి వచ్చే లైట్ చాలా బాగుంటుంది. అంటే వేడి
లేకుండా చిరాకు లేకుండా ఉంటుంది. అదే సౌత్ నుంచి వెస్ట్ నుంచి వచ్చే లైట్ బాగా, వెస్ట్ ఎప్పుడు వస్తుందండి, సాయంత్రం పూట వస్తుంది లైట్, ఎండ అంతా అయిపోయిన తర్వాత ఆ వేడి చాలా చిరాకు వస్తుంది. అదే ఈస్ట్ అనుకోండి కూల్లో, అంటే ఒక ఎర్లీ మార్నింగ్ వస్తుంది కదా, ఆ లైటింగ్ అది మంచిగా ఉంటుంది. సో ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. వెస్ట్ నుంచి వస్తున్న లైట్ అనుకోండి, డార్క్ కర్టన్స్ వేసి క్లోజ్ చేసేస్తాం. ఈస్ట్ నుంచి వస్తున్న లైట్ అనుకోండి, దాన్ని రానిస్తాం ఇంట్లోకి, నువ్వు రామ్మా, నువ్వు కావాలి మాకు. ఇది అనుకోండి, ఇది షటర్ వేసి క్లోజ్ చేస్తాం. సో ఒక ఫర్నిచర్ ప్లాన్ చేస్తున్నప్పుడు, ఒక రూమ్ ప్లాన్ చేస్తున్నప్పుడు, ఒక వాల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దాని మీద లైట్ ఎలా పడాలి, ఇదంతా కూడా చాలా మ్యాటర్ అవుతుంది. అవును, అవును. నేను అంటే నేమ్స్ తీయకూడదు కానీ కొన్ని షోరూమ్స్కి వెళ్ళినప్పుడు, మన హైదరాబాద్లో చాలా పెద్ద షోరూమ్ అది, వెళ్ళినప్పుడు ఆ చెప్పుల స్టాండ్లు, కబోర్డ్స్ అవి చూసి ఇలా కదిపితే మొత్తం కదిలిపోతూ ఉంటాయి అవి. అవును మేడం. ఆ స్క్రూ అనేది ఇక అంతకు మించి టైట్ అవ్వదు, అది లూజ్ అవుతూనే ఉంటుంది యాక్చువల్లీ. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ వస్తే, లేదంటే అలాంటి రాకుండా మీరు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? మీరు చాలా డీప్ క్వశ్చన్ అడిగారు. అది ఇండస్ట్రీలో ఒక సీక్రెట్ అన్నమాట. ఫర్నిచర్ ఫిక్స్ చేసేటప్పుడు మేడం ఫిక్చర్స్ ఉంటాయి అన్నమాట, ఎలా ఫిట్ చేయాలి. కాన్సెప్ట్ ఏంటంటే స్క్రూ కనబడకూడదు, ఏడబడతాడు మూలలు కనబడకూడదు, స్క్రూస్ కనబడకూడదు, ద మినిమల్ మనం వాడుకోవాలి. అలాంటి దగ్గర మినీ ఫిక్సెస్ అని ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట. ఒక ప్లాంక్కి, లాస్ట్ ప్లాంక్కి మినీ ఫిక్స్ పెట్టి ట్రై చేస్తారు. అలాంటి హార్డ్వేర్ వాడే దగ్గర మీరు చూసిన ఎక్స్పీరియన్స్ అవుతుంది. నాకు ఆ సంగతి తెలిసి మేము ఇనిషియల్గా అలా చేద్దాం అనుకొని ఒక 2-3 సైట్లు క్లయింట్లు అడుగుతున్నారు ఇవ్వాలని ఇచ్చాం. దాని వీక్నెస్ చూసి నేనే భయపడిపోయాను. ఎగ్జాక్ట్లీ, అరే ఇది కాదు వర్క్. ఎందుకంటే మేడం ఇప్పుడు నేను కమిట్ అవుతున్నా, ఏమని, మీ ఫర్నిచర్కి నేను బాధ్యత అని ఏదో కమిట్ అవుతున్నాం కదా. మీరు ఫోన్ చేస్తూ నాకు పిలుస్తున్నారు అనుకోండి, నాకు డబల్ ఖర్చు. నేను చేసి పెట్టడం ఒక ఎత్తు అయితే, నేను మళ్ళీ వెళ్ళి పని చేయడం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. అవును, ఫర్ రిపేర్ అంటేనే అసలు నేను మళ్ళీ మనిషిని పంపాలి, మళ్ళీ ప్లాంక్స్ రీప్లేస్ చేయాలి, మళ్ళీ ఇది చేయాలి, అది ఎక్కువ కాస్ట్. ఇచ్చేటప్పుడే కరెక్ట్గా ఇచ్చారంటే సరిపోతుంది, రిపేర్ రాకుండా చేయాలి. నా పాయింట్ ఏంటంటే, నేను మాన్యువల్ వర్క్ చేస్తూ ఈ ఫ్యాక్టరీలోకి వచ్చా, చెప్పాక ఇందాక ఒక్కొక్క మెషిన్ చేసుకుంటూ వీడికి వచ్చాను అనమాట. అయితే మాన్యువల్ కార్పెంటర్ చేస్తే ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది ఫర్నిచర్లో, ఆ స్ట్రెంగ్త్నే నేను ఇవ్వగలగాలి. ఎలా ఇవ్వగలుగుతాను అంటే, స్క్రూ వాడాలి, మినీ ఫిక్స్ జాయింట్స్ వాడకూడదు, ఎక్స్పోజ్ ప్లాంక్లు ఇచ్చినా పర్లేదు, కొంచెం మెటీరియల్ పెరుగుతుంది, ఆన్ ఎ డిఫరెన్స్ ఆఫ్ మేబీ థౌజండ్స్లోనే ఉంటుంది, లైక్ లక్షల్లో డిఫరెన్స్ అయిపోదు, ఓ 10,000 అటు ఇటు అవుతుంది, ఒక ఎక్స్ట్రా ప్లాంక్ పడుతుంది, ఇద్దాం, అలా చేద్దాం. కానీ మనము ఈ ఫిక్చర్స్ వాడకూడదు, అవి షేక్ అయిపోతున్నాయి. మీరు అన్న ఫర్నిచర్ ఏంటంటే అండి, గ్రౌండ్ లెవెల్ లేకపోయినా డోర్స్ క్లోజ్ అవ్వవు, బ్యాక్ వాల్ లెవెల్ లేకపోయినా డోర్స్ క్లోజ్ అవ్వవు. అంటే డిఫరెన్స్ వచ్చేస్తుంది, ఓ డోర్ ఇలా ఉంటే ఓ డోర్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇదంతా కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఫ్లోర్ లెవెల్గా లేనప్పుడు వీ హ్యావ్ దిస్ అడ్జస్టబుల్ లెగ్ సిస్టమ్ అనమాట. దాని హైట్ ఒక లెగ్ పెద్దగా చేయొచ్చు, ఒకటి చిన్నగా చేయొచ్చు. పాయింట్ ఏంటంటే, యూ హ్యావ్ టు గెట్ దట్ గ్రావిటీ లెవెల్ పక్కా 0 లెవెల్కి తీసుకొచ్చుకోవాలి. వెన్ ఇట్ ఈస్ స్టాండింగ్, లెంత్ చూసుకునేటప్పుడు దాన్ని కూడా మనము 90 degrees యాంగిల్లో పెట్టగలగాలి. లేదనుకోండి ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. వీటన్నిటికీ ఎలాంటి హార్డ్వేర్ మనం వాడొచ్చు, మళ్ళీ అది కనబడకూడదు, ఊగకూడదు, ఇవన్నీ సెట్టింగ్ చేసుకొని ఒకటి యాడ్ చేసుకొని, ఓకే వీ విల్ ఓన్లీ చూస్ దిస్, వీ విల్ ఓన్లీ చూస్ దిస్, వీ విల్ ఓన్లీ చూస్ దిస్, ఇలానే మనం ఫర్నిచర్ బిల్డ్ చేస్తాం అని, ఇది మా ఓన్గా మేము తయారు చేసుకున్న ఒక ఫార్ములా అన్నమాట. సో నా ఫర్నిచర్లో వాట్ ఐ కెన్ సే ఇస్, కార్పెంటర్ చేస్తే ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో అంత ఉంటుంది, మాడ్యులర్ చేసే స్పీడ్లో అది చేసిస్తాను నేను. అది రైట్. ఈవెన్ ఇప్పుడు మీరు కూర్చున్న ఈ సోఫా మీరు ఇక్కడ తయారైందేనండి. ఇక్కడ ఎస్పెషల్లీ లెగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెయిన్లెస్ స్టీల్ అని ఇస్తాడు వాడు కింద, కరెక్ట్గా 1 year లోపలనే తుప్పు పట్టేస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ లెగ్స్ మీద చూస్తే చాలా నీట్ ఫినిషింగ్ ఉండి, ఎంత వెయిట్ అయినా కూడా ఆపగలనంత ఆ స్టెబిలిటీ చూపిస్తుంది. కనబడడంలోనే అలా కనబడిపోతుంది. పౌడర్ కోటెడ్ మేడం, ఇవి MS స్టీల్లో తయారు చేయించాము, అంటే దొరుకుతాయి మార్కెట్లో. అదే చెప్తున్నా కదండి, అమ్మేవాడు దానికి ఏదైనా స్టోరీ చెప్పి అమ్ముతాడు. అవగాహన ఇప్పుడు నేను ఫర్నిచర్ చేస్తున్నా కాబట్టి నేను ఇవి ఐడెంటిఫై చేస్తా. ఇప్పుడు మీరున్నారు, మీ పనిలో ఏదన్నా నన్ను అడిగితే నేను చెప్పలేను, మీరు బాగా చెప్పగలుగుతారు. నేను రోజు చేస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది ఏంటంటే, ఇది వర్కౌట్ అవ్వదు, పోను ఇది పాడైపోతుంది, ఇది వాడకూడదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇక్కడ ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, చేయకూడదు, అలా ఐడియాస్ మాకు కొంచెం బెటర్ ఉంటాయి అన్నమాట. సో వీ విల్ బీ
మచ్ బెటర్ ఇన్ డిజైనింగ్ ఏ హౌస్ ఆర్ ఒక అంటే ఈరోజు ఏమవుతుందంటే మేడం, అందరూ ఇన్స్టాగ్రామ్ ఇవి చూసుకొని పర్లేదు నాకు వచ్చు నేను చేసుకుంటాను అని చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్ విత్ దేర్ ఓన్ డిజైన్స్. వీ డోంట్ సే నో టు దెమ్. కాకపోతే మాకు ఏదైనా ఫ్లాగ్ అనిపించింది అనుకోండి, అరే ఇది ఇలా ఉండకపోతే ఇలా ఉంటే ఇంకా బాగుంటుందని, దాన్ని మేము సజెస్ట్ చేసి అలా వద్దండి ఇది చేసుకోండి మీకు లైఫ్ కూడా వస్తుంది అని చెప్పి మేము టిప్స్ ఇచ్చి చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మీ దగ్గర ఉన్న మొత్తం మెటీరియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సపోజ్ చాలామంది మా బడ్జెట్ ఇంతేనండి ఇంతకు మించి మేము పెట్టలేము అని అన్నప్పుడు మీరు మీ కాస్ట్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ క్వాలిటీ లేని ప్రోడక్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మీరు ఏం అడ్వైస్ చేస్తారు వాళ్ళకి? క్వాలిటీ లేని ప్రోడక్ట్ అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంపెనీలో నేను ఒక రూల్ పెట్టుకున్నాను ఏంటంటే, నేను జనాలకి ఏది అమ్మను. నేను నా టేబుల్ పైన నా కస్టమర్కి చూపించే టేబుల్ పైన ఆల్ క్వాలిటీస్ ఆఫ్ ప్లై ఉంటుంది. ప్రతిదీ దాని ప్రైజెస్ మెన్షన్ చేసి ఉంటాయి. ఏది వాడితే ఏది బెనిఫిట్, ఏది వాడకూడదు, ఏది చేయకూడదు అలా చెప్పి. ఒకసారి నాకు గుర్తుందండి, నేను జాబ్ వర్క్స్ చేసేటప్పుడు ఒక అతను తీసుకొచ్చాడు మెటీరియల్ అంతా, కట్ చేస్తుంటేనే స్ప్లిట్ అయిపోయిందండి. అయ్యో, కట్టింగ్లోనే ప్లై అంత సూపర్ క్వాలిటీ ఉంది. అయితే నేను మా ఇంజనీర్ని అడిగాను, ఏంది మరి ఇంత క్వాలిటీ ఇస్తే ఎట్లా, ప్రొడక్షన్ మనం చేస్తున్నామని తెలుస్తుంది కదా క్లయింట్కి, అలా చేయకూడదు అంటే, అన్న నేను చెప్పాను అతనికి బట్ ఆయన మేనేజ్ చేసుకుంటాను అన్నాడు. ఈ అవతల వాళ్ళకి ఏంటంటే దాని ఫినిషింగ్ చూసారు అనుకోండి మీరు, అరే ఎంత బాగుంది ఇల్లు అనిపిస్తుంది, దాని లోపల ఏముందో నాకు తెలుసు. నేను అన్నాను నెక్స్ట్ టైం నుంచి ఇలాంటిది ఏదన్నా వస్తే ఇంటిమేట్ చెయ్యి నాకు, నేను మాట్లాడతా వాళ్ళతో. అలా ఆ ప్రైస్లో మనం ఇంకా కొంచెం బెటర్ ఇచ్చేవి నా దగ్గర ఉన్నాయి సొల్యూషన్స్. ఇది చాలా చీటింగ్, ఇలా చేయకూడదు క్లయింట్కి అని. అప్పటి నుంచి కూడా మేము మేక్ ష్యూర్ ఏంటంటే క్లయింట్కి అర్థం అవ్వాలి ఫస్ట్ ఆయన ఏం చేసుకుంటున్నాడు అనేది. పెట్టరు, ఆయన దగ్గర బడ్జెట్ లేదనుకోండి, నేనేం సజెస్ట్ చేస్తాను తెలుసా మేడం, ఫర్నిచర్లో సైజ్ కొంచెం తగ్గించుకుందాం కానీ క్వాలిటీ ఉంచుకోండి, లేకపోతే యూనిట్ అంతా వేస్ట్ అవుతుంది కదా. అంతే కదా మేడం. ఇప్పుడు కొంచెం సైజ్ ఒక 1-2 feet తగ్గించుకొని 2 doors అయిపోతే అది బెటర్. మీకు కావాల్సిన క్వాలిటీలో నేను ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, నేను ఇప్పుడు వేరే మాడ్యులర్ కంపెనీస్ గ్రేడ్ తగ్గించేస్తే వాళ్ళ పాయింట్ ఏంటంటే, బెడ్రూమ్లో వాటర్ రావు కదా, ఎందుకు అక్కడ అవసరం లేదు ఈ క్వాలిటీ. నేను బెడ్రూమ్స్లో సీపేజ్ రావడం నేను చూసాను. అయ్యో, సీపేజ్ రాని ప్లేస్ ఎక్కడో చెప్పండి, ప్రతి చోట వస్తుంది. ఎక్కడ వస్తుందో మనకు తెలియదు. ఎక్స్పోజ్ అయిన వాల్ అంటే బయట డోర్కి క్లైమేట్కి ఎక్స్పోజ్ అయిన వాల్లో నుంచి రావచ్చు, బాత్రూమ్ పైప్స్ ఉన్న వాల్ నుంచి రావచ్చు. ఆ రోజు అరే ఫర్నిచర్ అంతా పోయింది, వేస్ట్ అయిపోయింది, కబోర్డ్ తీసేయాలి. మాడ్యులర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఈ యూనిట్ పాడైంది అనుకోండి, ఆ యూనిట్లో ఒక్క పీస్ పాడైతే ఆ ఒక్క పీస్ పక్కన పెట్టేసి ఇంకో పీస్ వేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. కాస్త పార్ట్ మనం మార్చుకోవచ్చు. మొత్తం స్క్రూ సిస్టమ్ కదా మనది. ఏ రోజు కావాలన్నా అన్స్క్రూ చేసేసి డిస్మాండిల్ చేసి ఆ ఒక్క పార్ట్ని తీసేసి మళ్ళీ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. అయితే కూడా BWP గ్రేడ్ ఆడవాడితే కూడా తప్పేంటి ఎందుకంటే మేడం డిఫరెన్స్ ఏమొస్తుంది మనకి, ప్రైస్లోనే కదా. ఎంత డిఫరెన్స్ వస్తుంది, లామినేట్ కాస్ట్ సేమే, హార్డ్వేర్ కాస్ట్ సేమే, కార్పెంటర్ కాస్ట్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. ఓన్లీ ఏంటంటే ఆ కోర్లు మాట్లాడే మెటీరియల్ డిఫరెన్స్. ఆన్ ద హోల్ ప్రాజెక్ట్ ఓ 30-40 వేల డిఫరెన్స్లో అక్కడ కకృతి చేయొద్దు. క్లయింట్కి కూర్చోబెట్టి, సార్ మీరు నా మాట నమ్మండి, మీకు ఇది బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్లో, మీరు ఈ ప్లై వాడండి, ఈ గ్రేడ్ వాడండి, అంటే ఈ పలానా బ్రాండ్ వాడండి అని కాదు, ఈ గ్రేడ్ వాడండి, ఇక్కడ మీకు మంచిది అవుతుంది అని చెప్పి వాళ్ళని అర్థం చేసి, మీరు ఇద్దరు సైజ్లో కాంప్రమైజ్ అవ్వండి కానీ క్వాలిటీలో మాత్రం సైజ్ చేయొద్దు అనేది నేను చెప్పే సజెషన్. ఈవెన్ వాడే నట్లు కూడా జస్ట్ 6 months లోపల తుప్పు పట్టిపోతుంటాయి. సో అంటే క్వాలిటీ మీకు తెలుస్తుంది కానీ మాలాంటి వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ, యాజ్ యూ సెడ్. డెఫినెట్లీ ఎస్. అంటే స్క్రూ అగైన్ ఇక్కడ షాప్ పర్సన్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్, వాడు అమ్మేస్తాడు, వాడిదేముంది వాడు అమ్మేస్తాడు. PTA స్క్రూస్ అని వస్తాయండి, యాంటీ రస్ట్ అనమాట. దే ఆర్ మేడ్ విత్ యాంటీ రస్ట్ క్వాలిటీ, PTA గుర్తుపెట్టుకోండి. ఆ స్క్రూస్ని మాత్రమే వాడి ఫర్నిచర్ చేయాలి. అవి ఏ రోజు తుప్పు పట్టవు, దాని క్వాలిటీ కాదు తుప్పు పట్టేది. అంటే సల్మాన్ గారు, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీకు వచ్చిన ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు, ఎస్పెషల్లీ పర్టికులర్ ఈ వర్క్లో? చాలానే వచ్చాయి మేడం. అసలు నేను ఇందులోకి రావడానికి ఒక రీజన్ ఏంటంటే, స్టార్టింగ్లో నేను మాన్యువల్గా మీకు చెప్పే కదా 3D డిజైన్స్ చేసేవాడిని. దాని తర్వాత కార్పెంటర్లను పెట్టుకొని ఆ డిజైన్స్ని ఎగ్జిక్యూట్ చేయించడం వాజ్ ద ఛాలెంజ్. అయితే ఒక సైట్ ఫినిష్ అయ్యేసరికి 3 months పట్టేది, 3 to 4 months కూడా పట్టేది.
ఎందుకంటే ఎక్కడ డీలే జరుగుతుందని అనలైజ్ చేస్తే ఎడ్జ్ బ్యాండింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. అంటే కోర్ని కవర్ చేసేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నెలలు నెలలు పట్టేసేది అనమాట. అంటే దాని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక 2 సైడ్లు అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత దాన్ని ట్రిమ్ చేయాలి. ఆ నెక్స్ట్ డే ఇంకో 2 పక్కలు అతికించుకోవాలి. అది నెక్స్ట్ డే డ్రై అవ్వడానికి వెయిట్ చేయాలి. దాని తర్వాత దాన్ని ట్రిమ్ చేయాలి. అలా ఒక్కొక్క పీస్ని చేయాలన్నమాట. అదే అప్పుడు అదే ప్రాసెస్, ఇప్పుడు అదే ప్రాసెస్ అండి. మాన్యువల్గా చేసేవాళ్ళు ఇంకా అలాగే చేస్తున్నారు. ఓకే. అయితే ఈ ఒక్క పని నాకు మెషిన్ ద్వారా జరిగితే నేను చాలా టైం సేవ్ చేస్తాను అనేది నేను రియలైజ్ అయ్యి రైట్ ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశం కాదు ఆ రోజు. ఏంటంటే వర్క్ ఫాస్ట్గా అవ్వాలి సరే అని అప్రోచ్ అవుతా ఉంటే అనుకోకుండా ఒక ఆయన ఫ్యాక్టరీ అమ్మేస్తున్నాను అని అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ కొనుక్కునేటన్ని డబ్బులు నా దగ్గర లేవు, నాకు లీజ్ ఇవ్వండి, మీకు నెలకి ₹1,50,000 ఇస్తాను, 1.5 lakh అయినా పర్లేదు ఇస్తాను, కానీ నాకు ఆ ప్రాసెస్ కావాలి సార్ అని అలా ఒక్క మెషిన్ కోసం నేను ఫ్యాక్టరీలోకి వచ్చానండి. వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ ఈజీ చేసుకున్నా. చేస్తూ వీ రియలైజ్డ్ ఓకే ఏమని అంటే అరే మనం మాన్యువల్గా చేసేది వీ కెన్ డూ విత్ ఎ సాఫ్ట్వేర్ ఆల్సో విచ్ విల్ బీ మోర్ ఈజియర్. అండ్ మెటీరియల్ వైజ్ డిస్క్రిప్షన్ కూడా చాలా ప్రిసైజ్గా ఉంటుంది. ఎక్కువ కొనేసి వేస్టేజ్ కాకుండా ఉంటుంది. ఇవన్నీ లోపలికి వచ్చినాక తెలుసుకొని ఒక్కొక్కటిగా డిజైన్ చేస్తూ ఎడ్జ్ బ్యాండింగ్ సొల్యూషన్ నుంచి వీ కేమ్ ఇన్ టు కటింగ్ సొల్యూషన్ నుంచి మనిషి కట్ చేసేటోడు స్టార్టింగ్. మనిషి ప్యానల్స్ అని ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ మీద ఒక్కొక్క పీసు కట్ చేసుకుంటూ చేసేవాడు. ఇప్పుడు వాడు మనిషే కదా, పొద్దునున్నంత ఎనర్జీ సాయంత్రం ఉండదు వాడికి. అండ్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి, వాడు తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది. దెన్ వీ కేమ్ టు నో దేర్ ఆర్ CNC మెషిన్స్ దట్ కెన్ డూ. కానీ దానికి కొంచెం సాఫ్ట్వేర్ కావాలి. ఎలా చేయాలి నేర్చుకున్నాం దాన్ని. ఓకే ఇది చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనుకుంటే, అంటే ఆల్రెడీ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళం కదా, మనకు పెద్ద టైం పట్టలేదు అనమాట అవన్నీ చేయడానికి. సో అలా కూర్చొని దాని నుంచి కటింగ్ సొల్యూషన్ తీసుకొచ్చాం, పేస్టింగ్ సొల్యూషన్స్ తీసుకొచ్చినాం, ఎడ్జ్ బ్యాండింగ్ సొల్యూషన్ తీసుకొచ్చినాం. ఓవరాల్ మీరు నమ్మరు, గట్టిగా మేము అనుకుంటే పొద్దున్న స్టార్ట్ చేస్తే ఒక సైడ్ సాయంత్రం ఇచ్చేస్తామండి. దట్స్ సో నైస్. సో ఇక్కడంతా మొత్తం ఆటోమేటిక్ మెషిన్స్ ద్వారా నడుస్తుంది. కార్పెంటరీ మొత్తం కంప్యూటర్లో జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గర కార్పెంటర్ లేడు అయితే? కార్పెంటర్ ఓన్లీ ఫిట్టింగ్ చేస్తాడు. వాడికి ఏంటంటే అంతే ఒక పేపర్ ఇచ్చేస్తాము, దాని మీద నెంబర్లు రాసిస్తాము, అదే మీరు పెట్టి జాయింట్ కొట్టి ఫర్నిచర్ అంతా ఎట్లా అయిపోతుంది అని అంటే కార్పెంటర్ చేసేదానికన్నా అవి నిలబడుతుంటేనే ముద్దొచ్చేస్తూ ఉంటాయి. అరే ఎంత క్యూట్గా ఉన్నాయి ఏంది ఇవన్నీ అని. అది ఇట్స్ జస్ట్ బికాస్ ద ఫినిష్. రైట్. అయితే మీరు చైనా వెళ్ళొచ్చారని నేను విన్నానండి. యాక్చువల్లీ అక్కడ టెక్నాలజీ ఎలా ఉంది, అంటే అక్కడి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ చైనా సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు అబౌట్ దిస్ పర్టికులర్ ఫీల్డ్? ఇది జనాలు వినాల్సిన క్వశ్చన్ మేడం. మ్యాటర్ ఏంటంటే ప్రీమియం క్లయింట్స్ నా దగ్గరకు వస్తారు ఫర్నిచర్ చేయించుకునే విషయానికి. వచ్చి అది వద్దులేండి, అది నేను చైనా నుంచి తెప్పించుకుంటాను, అది వద్దులేండి మేము ఇంపోర్ట్ చేయించుకుంటాం చైనా నుంచి. ఆ ట్రెండ్ మొదలైంది. అందరు కొంచెం డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ ఫర్నిచర్ ఫ్రమ్ ఇండియర్. వాళ్ళకి చైనీస్ నుంచి చీప్. మీరు 4 lakhs 5 lakhs పెట్టి సోఫా తీసుకొచ్చుకుంటారు. డ్యూరబిలిటీ ఎలా ఉంటుందా సార్ అక్కడి నుంచి? ఉంటుందండి, డ్యూరబిలిటీ సోఫాస్ వైజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాడే ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫోమ్ కానీ బాగుంది. నేను అక్కడికి వెళ్ళి చూశాను కదా. డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి మనకి అనుకుంటే వాళ్ళ ఓవరాల్ ప్రాసెస్లో మన ప్రాసెస్లో ల్యాగ్ ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒకటి తయారు చేయాలనుకున్నానండి, అది తయారు చేయడానికి నాకు సర్టన్ హార్డ్వేర్ కావాలి, అది అవైలబుల్ ఇండియాలో ఉండదు. ఓకే. అది ఏమైపోతుంది అని అంటే మనము అరే అట్లాంటి ఇండియాలో దొరకవు అనే కాంప్రమైజ్లో. ఇప్పుడు నా దగ్గర సోఫాలు చేసే వాళ్ళు వస్తారు, నేను వాడికి చూపిస్తాను ఒక మోడల్, అరే నాకు ఇట్లా కావాలరా, క్లయింట్ ఇట్లా అడిగాడు, సో దీన్ని ఇలా చేద్దాం, నేను దీన్ని కట్టింగ్ నేను చేసిస్తాను CNCలో, నువ్వు దీన్ని జస్ట్ ఇలా చేయాలి. వాడు ఏ నయ్యాత సాబ్ అని ఇస్తాడు. ఎందుకు నయ్యాతారా అంటే ఇసుకో ఇట్లాంటిది ఉండాలి, అది మన దగ్గర లేదని. చైనీస్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇఫ్ దే ఎన్కౌంటర్ ఏ ప్రాబ్లమ్ దే విల్ ఫైండ్ ఏ సొల్యూషన్ ఫర్ ఇట్. మనం ఏంటంటే అక్కడికి వదిలేస్తాం, అరే మన దగ్గర లేదు ఇంకో దాన్ని పట్టుకుంటాం, ఇది ఇలాగే జరుగుతుంది అంటాం, ఇది ఇలానే పాసిబుల్ సార్, అలా అయితే మేము చేయలేము. అదే చైనీస్ అనుకోండి, ఎందుకు జరగదు, ఏం కావాలి దీనికి, ఓకే దీనికి ఒక చిన్న హార్డ్వేర్ కావాలి, వెళ్ళి కంప్యూటర్ పైన కూర్చొని దాన్ని డిజైన్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయించి దాన్ని సక్సెస్ చేసి వస్తారనమాట. అందుకు సో నేను అది మన దగ్గర ఉన్న ఒక పెద్ద డ్రాగ్ అంటాను. చైనా గురించి చెప్పాలంటే మేడం మీకు ఒక 2-3 ఇంటర్వ్యూలు చెప్పగలుగుతా. అంటే మాది టూరిజం బిజినెస్ కూడా ఒకటి ఉందన్నమాట. మేము తిరుగుతూ ఉంటాం వరల్డ్ వైడ్. అండ్
ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా, మీడియాలో ఉన్నారు, ఇండియాకి వచ్చినంత హేట్రెడ్ ఆయన హద్దులు దాటిపోయింది. ఇప్పుడు అందరూ ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ఇండియా, గో అండ్ మర్డర్ చేశారు. మొన్న యుఎస్ లో ఒక ఇండియన్ షాప్ కీపర్ తలనరికేసిండు ఒకడు. అంతలాగా మనము హేట్రెడ్ చేస్తున్నాం. దేనికి చెప్పండి? జస్ట్ బికాజ్ నేను షార్ట్గా చెప్పాలంటే మనము లేబర్ లాగా మిగిలిపోతున్నాం అందట. మనము టెక్నాలజీని వాడక ముందుకెళ్ళక మన దగ్గర ప్రోడక్ట్ లేదు. మీకు ఒక అమేజింగ్ థింగ్ చెప్తాను మేడం. నేను అక్కడ ఒకటి క్యాంటాన్ టవర్ అని ఉంటుంది. ఆ టవర్కి అదేదో బెలూన్ రైడ్ లాంటిది ఉంటే నేను వెళ్ళాను. అక్కడ నన్ను ఒక ఆస్ట్రేలియన్ అడిగాడు, ఏమనంటే ఇండియా చైనాతో కాంపిటేటివ్గా అవ్వాలనుకుంటుంది కదా, డిడ్ యూ స్టార్ట్ దట్ ప్రాసెస్ అన్నాడు. ఇప్పుడు మన మోడీ గారు కూడా వీళ్ళు గవర్నమెంట్ నిజంగా సపోర్ట్ చేస్తున్నారు, మీరు పెట్టండి, ప్రొడక్షన్ చేయండి, ఇండియన్ ప్రోడక్ట్, మేక్ ఇన్ ఇండియా చెప్తున్నారండి. ఎక్కడ కోఆపరేషన్ లేదు, ఎవరికి కమిషన్ ఇచ్చుకున్నప్పుడు ఈ జీవితం అయిపోతుంది. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ మేడం. ఏం జరుగుతుందో చెప్తాను. నేను గమనించిన మన దగ్గరకు వస్తున్న టెక్నాలజీని నేను ఏమంటానంటే స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ అంట. అంటే ఫోన్స్ తయారవుతున్నాయి, బట్ నో పార్ట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ హియర్. అన్ని పార్ట్స్ తెప్పించుకొని స్క్రూ డ్రైవర్ పెట్టి టైట్ చేసి ప్రోడక్ట్ ఇక్కడ అసెంబ్లింగ్ అవుతుంది ఇక్కడ, అంతే. అంటే సరే, పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ వద్దు, తర్వాత చేద్దాం. చిన్న చిన్న ప్రోడక్ట్, ప్లాస్టిక్ వస్తువులు ఇంపోర్ట్ చేయడం ఏంది మేడం మనం? ఈ చిన్న చిన్న రాడ్లు గీడ్లు ఇంపోర్ట్ చేయడం ఏంది మేడం మనం? ఇక్కడ ట్రిక్ ఎవరిదంటే అండి, ఫ్రమ్ ద హార్ట్ నేను చెప్తున్నాను, బిజినెస్ మెన్ ఉన్నారు కదా, హూ వాజ్ ఇన్వెస్టింగ్ మనీ. వాళ్ళు ఏంటంటే, నేను ₹1 కోటి పెట్టాను, నాకు 1.5 కోటి వస్తే చాలు, లేదా 20 లక్షలు వచ్చినా చాలు, అక్కడికే మనల్ని ఆపేశారు. దాన్ని మనమే ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచనకు తీసుకురాలేదు. దాన్ని మనమే చేసుకుంటే ఫార్ బెటర్ క్వాలిటీ వస్తామండి. మన ప్రోడక్ట్ మంచి క్వాలిటీ అయినప్పుడు వరల్డ్ వైడ్ మన దగ్గర కొనడానికి వస్తారు. చైనీస్కి ఒక బ్యాడ్ నేమ్ ఉంది మేడం, ఏంటో తెలుసా? వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ ఉండదని. ఇండియన్కి అది గుడ్ నేమ్ ఉంది, ఏమని అంటే ఇండియన్ ప్రోడక్ట్స్ని నమ్మొచ్చు మనం అని. అండ్ ఇండియన్ హాస్పిటాలిటీ పైన, ఇండియన్ కల్చర్ పైన చాలా రెస్పెక్ట్ ఉంది. ఇతర డిఫరెన్స్ ఏంటంటే ప్రోడక్ట్స్ మనం తయారు చేయట్లేదు, కొనుక్కోవడానికే ఇష్టపడుతున్నాం తప్ప తయారు చేయట్లేదు. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా వింటూ సడన్గా చెప్పాలనిపించి చెప్తున్నాను, ఇండియాలో ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అంటే అంత చేయొచ్చు మేడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 100 వస్తువులు కావాలి, 100 ప్రోడక్ట్స్ కావాలనుకోండి, ఇండియాలో 20 తయారు చేసుకునే కెపాసిటీ ఉంది. 80 ప్రోడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఏవి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హై టెక్నాలజీ, అసలు అర్థం కాని భాష నేను మాట్లాడట్లేదు. చాలా సింపుల్ ప్రోడక్ట్స్, చిన్న చిన్న ప్రోడక్ట్స్. మా విషయమే తీసుకోండి, లెట్ us మేక్ అవర్ ఓన్ హింజెస్, లెట్ us మేక్ అవర్ ఓన్ లామినేట్స్. మనది మనమే చేసుకుందాం, మనం ప్రోడక్ట్ వైజ్ చాలా బెటర్ అయిపోతాం, వాళ్ళకన్నా బెటర్ అయిపోతాం. అలా మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగారా? చేస్తున్నాను మేడం. ఎవ్రీ పాయింట్లో నేను టెక్నాలజీని తేవాలని నా టీంకి రోజు పొద్దున ఒక క్లాస్ జరుగుతుంది. ఏంటంటే హౌ బెటర్ యూ కెన్ మేక్ దిస్, దీన్ని ఈజీగా ఎలా చేయగలుగుతాం. చైనీస్లో నేను ఒక మెషిన్ చూసాను, జడలల్లే మెషిన్ ఉందండి వాళ్ళ. ఒక గ్యాజెట్లో వెంట్రుకలు వేసేస్తే అది జడేసేస్తుంది. అవసరం లేదా మెషిన్, బట్ దే ఇన్వెంటెడ్ ఇట్. దేనికి అని అంటే వాళ్ళ దగ్గర ఆ స్కోప్ ఉంది కదా. సో ఫన్ కోసమో దేనికోసమో అనుకోండి, ఆ చిన్నపిల్ల జడలు వేస్తే టకటకటకాలు వేసింది అది. నేను అనుకున్నారే వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు, మనం ఎందుకు. ఊర్లలోకి వెళ్ళానండి. ఇప్పుడు SEZs జనరల్గా మనం కూడా అనౌన్స్ చేస్తాం కదా. నన్ను వీడు నాకు ఏదో పెద్ద మెషిన్ అవసరం ఉంటే ఏదో మారుమూల గ్రామానికి తీసుకెళ్ళాడు. వాడు తీసుకెళ్తే ఊరికి తీసుకెళ్తున్నాడు, ఏ సబ్బులో పప్పులో ఉంటాయి అనుకున్నాను నేను. హెవీ మెషినరీ తయారవుతున్నాడు ఊర్లలో. ఏందిరా బాబు వీళ్ళ దగ్గర అంటే, వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉందండి, నాకు కుళ్ళు వస్తుంది ఆ అడ్వాంటేజ్ మీద. ఏంటంటే వాళ్ళ భాష ఒకటే, మొత్తం దేశం అంతా ఒకటే భాష మాట్లాడతారు. అదే భాషలో వాళ్ళ కంప్యూటర్స్ ఉన్నాయి. ఒక కమాండ్ రాయాలి, ఒక కోడ్ రాయాలనుకోండి, మన దగ్గర ఉన్న దురదృష్టం ఏంటంటే ఇంగ్లీష్లోనే రాయాలి. ఇంగ్లీష్ అందరికీ రాదు, ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ అందరికీ రాదు. ఆ సబ్జెక్ట్ ఈజ్ ఎ వెరీ ఈజీ సబ్జెక్ట్, బట్ యాజ్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కోడ్ ఇన్ ఇంగ్లీష్, వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. వాడు అనుకోండి, వాడు ట్రాన్స్లేటర్ని పెట్టుకొని నాతో మాట్లాడుతున్నాడు, కానీ కంప్యూటర్ కోడింగ్ ఇవ్వగలుగుతున్నాడు. ఎట్లా ఇస్తున్నాడు అని చూస్తే ఆ భాష అంతా చైనీస్ భాష. ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ మెషిన్స్. అలాంటి తెలుగులో చేస్తారంటే మన వాళ్ళకి తెలుగులో చేసేంత అవకాశం చేసుకోవచ్చు లేదు. అసలు ఆ థాట్ ప్రాసెస్, అదే థాట్ ప్రాసెస్, ఆలోచించే విధానం మారి మనం అలా ఏదన్నా చేసుకుంటే. అట్లని ఇప్పుడు ఇండియాతో బాధ ఏంటంటే కుళ్ళొచ్చింది అన్న కదా. ఎందుకంటే
ఎన్ని భాషలను చేస్తాం కంప్యూటర్? అదే కదా. ఒక్క భాష అంటే ఇప్పుడు నేను ఇజ్రాయెల్ వెళ్తా కదా, ఇజ్రాయెల్లో హీబ్రూ భాషలోనే కంప్యూటర్ ఉంటుంది, చైనాలో చైనీస్ భాషలోనే ఉంటుంది, మిడిల్ ఈస్ట్ లో మిడిల్ ఈస్ట్ వాళ్ళ అరబిక్ లాంగ్వేజ్ లోనే కీబోర్డ్ అంతా ఉంటుంది. మనకి లేదు అది. అవును. ఇప్పుడు అలా చేద్దాం అనుకుంటే తెలుగులో ఒకటి చేయాలి, హిందీలో ఒకటి చేయాలి, గుజరాతీలో ఒకటి చేయాలి, ఎన్ని కీబోర్డ్ తయారు చేస్తాం చెప్పండి మనం? సో అక్కడ మనం కొంచెం లాగ్ అవుతున్నాం. ఏదన్నా ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఉన్న వాళ్ళు హెల్ప్ చేసి మనకి చాలా గ్యాప్ ఉందండి వాళ్ళకి మనకి టెక్నాలజీ డిఫరెన్స్ ఉంది మేడం. అంటే వాళ్ళు ఏంటంటే తక్కువ చదువుకున్నోడు కూడా కంప్యూటర్ ఆపరేట్ చేయగలుగుతున్నాడు కదా, అక్కడ వాళ్ళు మనల్ని కొట్టేస్తున్నారు. మనము పెద్ద చదువుకున్నా కూడా ఇంగ్లీష్లో దాన్ని మార్చలేకపోతున్నాం చూడండి, అక్కడ మనం ఇంకా పడిపోతున్నాం. బట్ స్టిల్ ఈ రోజుకి ప్రోడక్ట్స్ పైన, మ్యానుఫ్యాక్చరింగ్ పైన బ్యాంక్ లోన్స్ ఇస్తుందండి, క్రోర్స్, 10 crores 15 crores స్టార్టప్ కంపెనీస్కి ఇస్తుంది. ఒక చిన్న మెషిన్స్ మీరు మనం చైనా నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకొని ప్రోడక్ట్స్ తయారు చేయడం కానీ మొదలు పెట్టినాం అనుకోండి మేడం, చాలా తొందరగా మనం పికప్ అయిపోతాం, చాలా తొందరగా ఒక డెవలప్ నేషన్ వెళ్ళిపోతాం. మనం బయటికి పోయి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇయర్. యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నేను చూస్తూ ఉంటాను కదా, 4 ఇల్లులు 5 ఇల్లులు 6 ఇల్లులు కొనుక్కుంటూ ఉంటారు, విల్లాలు కొనుక్కుంటూ ఉంటారు. మేము రాలేమండి మీరే చేసి ఇచ్చేయండి అని కూడా అన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా నేను ఏం సజెస్ట్ చేస్తా తెలుసా, మీరు ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు ఒక కంపెనీ పెట్టేయండి, ఏదైనా దాన్ని నడిపించేది ఎట్లయినా నడిపిస్తాం, అవసరమైతే నా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, నేను దాన్ని పెద్దగా చేసి మీకు ఇస్తా. కాకపోతే ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, ప్రోడక్ట్ వైజ్ వి విల్ క్రియేట్ ప్రోడక్ట్స్, మనం చేసి మన ప్రోడక్ట్ అమ్ముకుందాం. యూరోప్ విల్ డిపెండ్ ఆన్ అస్, వాళ్ళకి స్ట్రెంత్ లేదు అంటే అంత పాపులేషన్ లేదు. అమెరికా విల్ డిపెండ్ ఆన్ అస్, పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ కరెన్సీ ఎక్కువ ఉండడం మనకు అడ్వాంటేజ్ అంట. నేను ఎందుకో చెప్పనా, మనం ఇంత ప్రోడక్ట్ అమ్మినా కూడా వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటారు కదా, మనకు లాభమే అది. మనం ఏం చేయట్లేదు అని అంటే, అరే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 92 రూపీస్ అయిందంట, నేను చదివాను, నేను భయం వేసింది, ఇంకేమైపోతుందా, ఉండనియండి దాన్ని అట్లా. మనం ప్రోడక్ట్ అమ్మేది మనం $300కి అమ్మితే $100 పెట్టి అమ్మొచ్చు, మోర్ మనీ. ప్రోడక్ట్స్ డెవలప్ చేద్దాం, చైనా నుంచి కాకపోతే ఇంకెక్కడి నుంచి అని ఇంపోర్ట్ చేద్దాం మెషిన్స్ని, కానీ వీ విల్ డెవలప్ ప్రోడక్ట్స్. ఈ విధానంలో మనం వర్క్ చేస్తే బిలీవ్ మీ మేడం, చైనా టుక్ 8 years ఓన్లీ. 2012 నుంచి 2020 లోపు వాళ్ళు డెవలప్ అయిపోయినారు. ఆ 8 years వాళ్ళు మ్యాజిక్ చేసేసిండ్రు. మనం అట్లా ఒక్క 8 years కానీ చేసామనుకోండి, గర్వంగా బయట దేశాలు తిరగచ్చు. ఎవడు మనకి చీప్గా చూడడు. మనం షాప్లోకి పోతే బట్టలు చూపియరు మేడం మనకి, ఏంటంటే వీళ్ళు ఏం కొంటారులే అన్నట్టు చేస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఈ కంపెనీకి సీఈఓని, నా దగ్గర డబ్బులు ఉంటాయి, అయినా కూడా నా ఫేస్కి నా నేషనాలిటీకి వాల్యూ లేదు. నాకు భలే కోపం వస్తుంది, అరే ఏంది ఇది, మనం మార్చుకోవాలి కదా. సో ఆన్ దాట్ ట్రయల్ ఓన్లీ ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీవన్కి, టెక్నాలజీని వాడండి, ప్రోడక్ట్స్ తొందరగా డెవలప్ చేయండి. వి విల్ డూ. మివాన్ అనే ఒక టెక్నాలజీ వచ్చిందండి ఇప్పుడు, మై హోమ్, రామ్కి, అపర్ణ. ఎలా మేడం సడన్ గా అంతలాగా రాత్రే ఫ్లోర్స్ లేపేస్తున్నారు కదా, చేశారు? దే జస్ట్ అడాప్టెడ్ టెక్నాలజీ. అంతకు ముందు కూడా మనం ఇల్లులు కట్టేవాళ్ళం, అంత ముందు కూడా మనం అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళం, లేట్గా అయ్యేది. మివాన్ అని ఒక సక్సెస్ఫుల్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నామంటే టక అయిపోతుంది, సిటీ డెవలప్మెంట్ అయిపోతుంది. అట్లా ఒక్క సక్సెస్ఫుల్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకొని మనం స్టార్ట్ చేస్తే, నా ఫ్యాక్టరీ అంతే అండి. ఇది నేర్చుకున్నాను, టెక్నాలజీని అడాప్ట్ చేశాను, ఇది నేర్చుకున్నాను అడాప్ట్ చేశాను, ఇది నేర్చుకున్నాను అడాప్ట్ చేశాను, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే అంతే. ఒక్క రోజులో ఒక సైట్ అంటే ఇమాజిన్ మేడం, 3 నెలలు 4 నెలలు నేను చేసేటోడిని, ఒక్క రోజులో ఒక సైట్ చేయగలుగుతున్నా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే చైనీస్ కాదు కదా, ఇంకెవరన్నా రానియండి మన ముందు, వీ విల్ బి లీడింగ్ ద వరల్డ్. ఎంతమంది టీం అండి మొత్తం మీ దగ్గరికి ఉన్నది? స్టార్టింగ్లో ఒక 5 మందిని 6 మందిని, అంటే నేను, మా కొలీగ్ ఒక అతను ఉంటాడు విశ్వనాథ్ అని, అతను నేనే ఈ సాఫ్ట్వేర్స్ అన్ని డెవలప్ చేసి, అంటే మాకు లాగా మేము మోల్డ్ చేసుకుని, అన్న అంతమందికి ఎందుకన్నా, మనం ఎట్లా చేసుకుంటాం, జీతం ఎట్లా ఇవ్వగలుగుతాం, వద్దులే అన్న మనమే చేసుకుందాం అని. ఇప్పుడు అట్లా ఒకరు 10 మంది అయ్యారు, 15 మంది అయ్యారు, 15 కాస్త 20 అయ్యారు, 20 ఈ రోజుకి నియర్లీ నా ఫ్యాక్టరీలో నేను పేరోల్ పైన రన్ చేస్తున్న వాళ్ళు 36 members పైన అయ్యారు. కార్పెంటర్స్ ఆర్ డిఫరెంట్, వాళ్ళకి నేను పీస్ వర్క్ లాగా ఇచ్చేస్తాను, ఫాల్ సీలింగ్ వాళ్ళకి కూడా పీస్ వర్క్ లాగా ఇచ్చేస్తాను. సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వీఆర్ ఆల్మోస్ట్ ఎంప్లాయింగ్ 110 people. చైనాకి ఇండియాకి మనం ఇంకో కంపారిజన్ చూసుకుంటే మేడం, మన బిజినెసెస్ ఏంటంటే మనది మనమే కల్తీ చేసుకొని దానికన్నా బెటర్ ప్రోడక్ట్ కోసం దేవులాడుకుంటూ ఉంటాం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే
స్టార్టింగ్లో వాటర్ పాడైపోయింది, వాటర్ ప్యూరిఫైయర్స్ అని తయారు చేసుకున్నాం. అవును. తర్వాత ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఎయిర్ పాడైపోయింది, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని అమ్ముకుంటున్నాం. అక్కడ ఏంటంటే అండి వాళ్ళకి ప్రతిదీ క్వాలిటీ, లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఫన్నీయెస్ట్ థింగ్ చెప్తాను మీకు. నాకు అక్కడికి వెళ్ళేసరికి గడ్డం కొంచెం బాగా గ్రే అయిపోయిందండి. ఓకే. అరే వీడియోస్ కూడా తీసుకుంటున్నాం కదా, బాగా కనబడట్లేదని నేను షాప్స్కి వెళ్ళి నాకు హెయిర్ కలర్ కావాలని అడిగాను. ఏ షాప్కి వెళ్ళినా కానీ నవ్వుతున్నారు లేదంటున్నారు, నవ్వుతున్నారు లేదంటున్నారు. మన ఇండియాలో మీరు ఏ షాప్కి పోయినా హెయిర్ కలర్ ఈజీగా దొరుకుతుంది. వాళ్ళకేంటి తెలుసా, హెయిర్ కలర్ అంటే అదొక ఈడేంటి కనబడటానికి యంగ్గానే ఉన్నాడు, కలర్ అడుగుతున్నాడు ఏంది, నన్ను నవ్వారు మేడం నా పైన. నేను అమేజ్ అయిపోయినా. అండ్ వాళ్ళ స్కిన్ క్వాలిటీ, వాళ్ళ హెయిర్ క్వాలిటీ ఎంత బాగుందంటే మచ్చలు ఇప్పుడు మన దగ్గర మెయింటైన్ చేసుకుంటే కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి లక్షలు ఆడ న్యాచురల్ గా లివ్ చేస్తే చాలు. అంటే వాళ్ళ వాటర్ క్వాలిటీ కానీ వాళ్ళ ఎయిర్ క్వాలిటీ కానీ, ఎయిర్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ అయిందంటే కనబడిన ఏ వెహికల్ అయినా ఎలక్ట్రికల్ వెహికల్. ఓకే. ఎంత తక్కువ డీజిల్ అండ్ పెట్రోల్ అంటే అంత తక్కువ డీజిల్ అండ్ పెట్రోల్. ఇప్పుడు శాంపుల్స్ కలెక్ట్ చేస్తే రోడ్ పక్కన కొంచెం దుమ్ము తీసుకొని మనం మైక్రోస్కోప్ వేసుకుంటే డెఫినెట్లీ దాంట్లో కార్బన్ ఉంటుంది. చైనాలో అట్లా కాదు, అన్ని ఎలక్ట్రికల్ కదా, సో లెస్ కార్బన్ అనమాట. దాన్ని బట్టి వాటర్ కలుషితం అవ్వదు, దాన్ని బట్టి ఎయిర్ కలుషితం అవ్వదు, దాన్ని బట్టి మన ల్యాండ్ కలుషితం అవ్వదు. మన ఇప్పుడు ల్యాండ్ సంగతి అయితే మనం మాట్లాడుకోకూడదు, అది ఈరోజు కాదు. పెస్ట్స్ అవి ఇస్తే మా బ్రదర్ ఏం చేశాడంటే అండి, మాకు పొలాలు ఉన్నాయి కొన్ని, అయితే అక్కడ నేను కేంద్రీయ ఏమంటారు దాన్ని, సేంద్రియ అది చేస్తానని చేసాడు. ఊరు వాళ్ళు నవ్వారండి. ఎందుకో తెలుసా, 1 ఎకర్లో రావాల్సినంత దిగుబడిలో ఒక 10% కూడా రాలేదు. దిగుబడి ఉండదు. నేచురల్ ఫార్మింగ్ కి మనకి దిగుబడి ఉండదు. అంటే జనాల్లో కూడా ఈ రోజు ఎట్లాంటి మెంటాలిటీకి వచ్చారంటే, అరే ఇదంతా వేస్ట్, చేస్తే మందులు డబ్బులు రావు, ఇలా అయిపోయింది, క్వాలిటీ అయిపోయింది. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు అండి, ఒక షాపింగ్ మాల్లో వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కుందామంటే ఒక యాపిల్ చూస్తే అరే అసలు ఇది ఎంత బాగుంది, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు దొరికేయింది ఇది అని అనుకున్నప్పుడు వెళ్ళి చూస్తే దాని మీద స్టిక్కర్ మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. బాధేసింది తెలుసా. మనం కూడా డబ్బులు ఈరోజు యాపిల్ కొనాలంటే 300-400 రూపీస్ కదండి, 300-400 ఇచ్చినా కూడా మీకు ఆ క్వాలిటీ రాదని చెప్తున్నాను. ద బెస్ట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, ద వర్స్ట్ మనం బతుకుతాం. మనదే కదా, మనం కూడా డబ్బులు ఇస్తున్నాం కదా, మనం ఎందుకు అలాంటి లైఫ్ బతకాలి, మనం ఎందుకు పిచ్చి నీళ్ళు తాగాలి, మనం ఎందుకు అది మనయే కదా. సరే వేరేవాడు వచ్చి ఇస్తున్నాడు అంటే కాదు, మనది మనమే అలా చేసుకుంటున్నాం. సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కూడా ఇఫ్ వీ స్టార్ట్ డెవలపింగ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ స్విచ్ అయిపోవాలండి. కార్స్ అవన్నీ ఎక్కువ లోడ్ కదా, అవి వదిలేయండి. 2 వీలర్స్ మాత్రమే మనం మార్చుకోగలిగినాం అనుకోండి ఎలక్ట్రికల్కి, ఆటోమేటిక్గా మనం అందరం బ్యూటిఫుల్గా తయారవుతాం. మన హెయిర్ మంచిగా అయిపోతుంది, మంచిగా అయిపోతుంది, అలా అయిపోతుంది. అండ్ హైదరాబాద్ గురించి చెప్పాలి మేడం, హైదరాబాద్ డెవలప్ అవుతున్నంత ఫాస్ట్గా ఏ సిటీ అవ్వట్లేదు. అండ్ దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ మీ. ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ స్టార్టెడ్. హైదరాబాద్ డెవలప్ అవ్వలేదు, వీ జస్ట్ స్టార్టెడ్. ఇంకా లక్షల ఇల్లులు వస్తాయి, లక్షల కంపెనీస్ వస్తాయి, లక్షల్లో పోతుంది. డెవలప్డ్ నేషన్స్ నేను చూసి వస్తున్నా కాబట్టి చెప్తున్నాను, హైదరాబాద్కి 110% ఆ పొటెన్షియల్ ఉందండి. ఈ రోజుకి 1,60,000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా ఫిల్ అవ్వాల్సిన పాపులేషన్ కూడా అలాగే పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ ఇంకా స్ప్రెడ్ అవుతాం మనం, ఇంకా స్ప్రెడ్ అవుతాం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అట్రాక్షన్ లేదు మన దగ్గర, ఆర్కిటెక్చర్ అట్రాక్షన్ లేదు. సింగపూర్ వెళ్ళాను నేను, సింగపూర్లో గార్డెన్స్ బై ది బే అని ఒకటి ఉంటుందండి టూరిజం స్పాట్. అది చూడటానికి జనాలు అక్కడికి వెళ్తారు, నేను కూడా అక్కడికి వెళ్ళాను చూశాను. అది ఏం పెద్ద ఆర్కిటెక్చర్ ఏం కాదు, అంటే ఇది ఎవ్వడు చేయలేదు, ఒక తాజ్ మహల్ కట్టే ప్రాసెస్ కాదు. ఒక మెటల్ పైప్ వేసి ఆర్టిఫిషియల్ ట్రీస్ క్రియేట్ చేసి లైటింగ్ పెట్టి చేశారు. దానికోసం జనాలు ఎట్లుంటారు అంటే, అరే సింగపూర్ ఒక్కసారి వెళ్ళాలి అనేటట్టు. అంటే an architecture if that is attractive, people will start coming to your city. అది చూడడానికి వస్తారు, దాని త్రూ మన గురించి చర్చ జరుగుతుంది, దాని గురించి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు సీఎం గారికి డైరెక్ట్గా ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ద నేషన్ ఏంటంటే, ఎస్పెషల్లీ నాకు హైదరాబాద్ అంటే పిచ్చి ఇష్టం మేడం. నేను సాఫ్ట్వేర్ చేసేటప్పుడు ఐ కుడ్ హ్యావ్ గాన్ టు యూఎస్, నా ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు, కానీ నేను వెళ్ళాలనుకోలేదు. ఐ వాంటెడ్ టు బీ హియర్, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ హియర్, అండ్ బై గాడ్స్ గ్రేస్ నేను చేయగలుగుతున్నాను కూడా.
హైదరాబాద్కి మంచి ఆర్కిటెక్చరల్ ప్రాజెక్ట్, ఏదన్నా వావ్ అనిపించే ప్రాజెక్ట్ ఒక 2 3 హైదరాబాద్లోకి వచ్చినాయి అనుకోండి మేడం, నేను వీ విల్ బీ గ్లోబల్ సిటీ. అండ్ అందరికన్నా ముందు అవుతాం. బాంబే ఈజ్ కంపీటింగ్. మీకు తెలియకుండా బాంబే ఇప్పుడు అండర్ గ్రౌండ్ టనల్స్ చేస్తుంది. రీసెంట్గా వి వెంట్ ముంబై అండి. యాక్చువల్లీ సముద్రం కింద నుంచి రోడ్డు వేశారట. మేడం ఇప్పుడు సముద్రం కింద ఉన్నాం మనం అంటున్నాడు ఆయన, ఆ డ్రైవరు. అంటే మేము ఫస్ట్ టైం వచ్చాను, వాళ్ళకి అర్థమైంది. మా కెమెరా అంతా తెలుగు మాట్లాడుతున్నా కదా, అప్ కహాసే అంటే హైదరాబాద్ సే అని చెప్పానండి. చెప్తే సముద్రం కింద నుంచి అటు ఇటు కనిపిస్తే బాగుండేదే అనుకున్నాను నేను. నేను నై దిక్తా మేడం వేసా మగర్ ఇట్నా దూర్ హే అనేది వాడు చెప్తుంటే నేను లిటరలీ షాక్డ్ అసలు. అదంతా కూడా మనము వేరే వాళ్ళు చూసే చేస్తున్నాం మేడం. ఇజ్రాయెల్లో మేము ఒక అండర్ గ్రౌండ్ ట్రైన్లో వెళ్ళాం. వెళ్తూ ఒకరితో మాట్లాడుతుంటే వాడు చెప్పాడు, మనము భూమి కన్నా 10 floors కింద ఉన్నాం అన్నాడు. ఈ టనల్ ఉంటుందా, మనం బతుకుతామా అన్నట్టు ఉండింది నా పొజిషన్. అంటే వెన్ యూ కంపేర్ విత్ అదర్ కంట్రీస్, సింపుల్, వాళ్ళకి సక్సెస్ అయింది కదా, మనకు కూడా అవుతుంది. జస్ట్ మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలంతే, అంతే ట్రిక్. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్స్ ఒక 2 3 హైదరాబాద్కి వస్తే ఎట్లా అంటే అంటుకుపోయినట్టు స్ప్రెడ్ అయిపోతామండి. ఈ పూణే, హైదరాబాద్, ఢిల్లీ, బాంబే అన్నీ మనకన్నా వెనుకబడిపోతాయి. మనకు నేనంటా జెలసీ ఉండాలి మనకు. ఫస్ట్ హైదరాబాదే డెవలప్ కావాలండి. నాకు హైదరాబాద్ కావాలి, తెలంగాణ కావాలి, ఆంధ్రప్రదేశ్ కావాలి, మన తెలుగు రాష్ట్రాలు మంచిగా అయిపోయి మనం లీడ్ చేయాలి. జస్ట్ ఎక్కడ డిఫరెన్స్ అంటే అడాప్ట్ చేసుకుందాం టెక్నాలజీని, అందరం ఎదుగుదాం. కానీ మీలో ఒక మంచి పేట్రోటిజం నాకు కనిపిస్తుంది, దేశభక్తి కనిపిస్తుంది. బయట దేశాలని చూసి మనం ఇంకా ఇక్కడే ఉన్నామనే బాధ కనిపిస్తుంది. అల్టిమేట్ గా ఒక మంచి భారతీయుని చూస్తున్నాను, బిజినెస్ మెన్ కన్నా కూడా. ఆ హేట్రేడ్ చూస్తే మంట వచ్చేస్తుంది మీకైనా, నాకైనా. జస్ట్ హ్యూమన్, నేను పేట్రియాట్ మేబీ నా లోపల ఉంది, నాకు తెలీదు. కానీ వాళ్ళు చూపించే హేట్రేడ్ ఉంటుంది చూసినా, ఆ చీప్ లుక్ ఉంటుంది చూసినా, అరే వీడికేంటి మనం చూపించేదని చూసినా అంటుకోపోతుంది. నో 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 నో, మనం ఇట్లా ఉండడానికి వీల్లేదు. మనం కష్టపడి స్వాతంత్రం తెచ్చుకున్నాం, డెవలప్ అవ్వాల్సిందే, ఆగడానికి లేదు. ఈ ఇన్వెస్టర్స్ దగ్గర థాట్ బాగాలేదు మేడం. నేను సంపాదిస్తే చాలు, 1000 కోట్లు వస్తే చాలు, అందరం పోవాలి. ఇండస్ట్రీ లైక్ టాటా, ఆయన ఏంటి సంపాదించినంత మళ్ళీ ఇన్వెస్ట్ చేసి, మళ్ళీ పెట్టి కంపెనీస్ పెట్టి పెద్ద చేసి, అది ఈరోజు కావాలి. కరెక్ట్. అండ్ ఎవ్రీ యూత్ కెన్ డూ దిస్. ప్రతి ఒక్క యవనస్తుడు వాడు కొంచెం నాలెడ్జ్ ఉంటే, నువ్వు ఒక టెక్నాలజీని తీసుకో, అది నువ్వు నమ్మి ఆ మెషినరీని నువ్వు తెప్పించుకోగలిగితే నువ్వు ఆ ప్రోడక్ట్ చేయగలుగుతావు అని గుర్తుపెట్టుకో. నీకు ఉద్యోగం అవసరం లే, నువ్వు యూఎస్కి పోవాల్సిన అవసరం లే, నువ్వు అక్కడ పోయి సాఫ్ట్వేర్లు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క టెక్నాలజీని అడాప్ట్ చేసుకో, ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకో. ఆ ప్రోడక్ట్ ఇండియాలో అమ్ముడుపోకపోతే ఫారిన్ కంట్రీస్కి ఉంటాయి, ఎక్కువ రేట్ ఇచ్చుకుంటాయి, నువ్వు వెనకపోకు. ఆ టెక్నాలజీని చేసుకొని తొందరగా క్వాలిటీ ప్రోడక్ట్ డెవలప్ చేయి, అంతే. ఆ ప్రోడక్ట్కి ఎక్కడైనా సేల్ జరుగుతుంది. అక్కడ నీ ఫోకస్ పెట్టు. అవసరమైతే నా దగ్గర రా, నేను హెల్ప్ చేస్తాను. నీకు లోన్ ఎలా రావాలో నేను చెప్తా, మెషినరీని ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో నేను చెప్తా, నీ కంపెనీలో డెవలప్ అయ్యే ప్రోడక్ట్ని సేల్ ఎలా చేయాలో నేను చెప్తా, నేను హెల్ప్ చేస్తా కావాలంటే మీకు. కానీ వెనకబడిపోయి అరే అదంతా మనకు కాదు అనవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ చైనా నుంచి మెటీరియల్ కొని ఇక్కడ అమ్మే ట్రెండ్. అది ఆడ నుంచి తీసుకొచ్చుకొని ఒక ప్రోడక్ట్ డెవలప్, అలా కాదు, అది వదిలేయండి, అది వేస్ట్. బట్ చెత్త అమ్ముతున్నాడు. నేను వెళ్ళినా మేడం, వాచ్ మార్కెట్కి వెళ్ళినా, ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ ఉంటుందండి ఆడ. అసలు దీన్ని తీయలేము, దాన్ని పెట్టలేము. అసలు మనము ఇంకా బ్రాండెడ్ వాచ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే నేను చూసేసరికి వాడు నన్ను వీడియో కూడా తీయనట్లే. ఏంద్రా వీడియో తీయనట్లే నువ్వు అని అంటే, లేదు మా బ్రాండింగ్ అంతా పాడైపోతుంది అంటే, వాళ్ళ గుట్టు అయిపోతుంది కదా. ఒక పెద్ద మాల్ అండి, ఒక ఫ్లోర్స్ ఉంది, అన్నిట్లో వాచెస్ అమ్ముతారు. మీకు కావాల్సిన బ్రాండ్, మళ్ళీ కాస్ట్ ఎంత అనుకున్నారు, ఒక 100-200 వాళ్ళ కరెన్సీ. మన దగ్గర 2000 3000 అంతే. మీరు ఏది అడగండి, మళ్ళీ తీసిపోదు, ఇది తీయదు, అది పెట్టదు. అంత బ్యూటిఫుల్గా వాళ్ళు ఇండస్ట్రీ మొత్తాన్ని మ్యానిపులేట్ చేసేసి కూర్చున్నారు. ఏంటి ఎలా తయారు చేయాలో వాళ్ళకి తెలుసు కదా, అందుకు అలా. మనకేంటో అది దొరకలే మన దగ్గర అని వదిలేస్తాం మనం. వీ షుడ్ నాట్ డూ దట్. ఎనీ ప్రోడక్ట్ వీ షుడ్ స్టార్ట్ డెవలపింగ్ ఇట్. కానీ పర్సనలీ యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకు అనిపించిందంటే, సల్మాన్ గారు ఒక బిజినెస్ మ్యాన్ అనే మాట ఒక్క సెకండ్ పక్కన పెడితే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఒక మంచి వ్యక్తిగా మోసం చేయలేని బిజినెస్ అయితే చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అబ్సల్యూట్లీ. ఒక ఆయన ఉన్నాడు మేడం, మా సార్, వాళ్ళు హాస్పిటల్ కడుతున్నారు, చాలా పెద్ద హాస్పిటల్. ఇట్స్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 300 బెడ్స్ ఉన్నాయి. ఆయన నాకు ఒక 100 సార్లు అని ఉంటాడు ఈ మాట, సల్మాన్. రియలీ అంటే ఈ మాత్రం ఒక 1/2 hour 45 minutes ఈ కాన్వర్జేషన్ లో మనిషి ఎలాంటి వాళ్ళు తెలుస్తారు కదండి. అబ్సల్యూట్లీ, దాన్ని మనం యాక్ట్ చేయలేము నిజంగానే. మేబీ నేచర్ అంతే. ఆయన కూడా ఏంటంటే, సల్మాన్, మిగతా వాళ్ళందరూ నాతో బిజినెస్ చేస్తారు కానీ నువ్వు నాకు బిజినెస్ మ్యాన్వి కాదు సల్మాన్, యు ఆర్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్ టు మీ.
నీ నేచర్, నీ బిహేవియర్ అలా కాదు, అందరి కోసం చేస్తా. నేను చైనా వెళ్ళేటప్పుడు ఆయన చెప్పి పంపించాడు ఏమనంటే, నువ్వు మన హాస్పిటల్ని కూడా మనసులో పెట్టుకొని తిరుగు చైనాలో తిరిగేటప్పుడు. దట్స్ రియల్లీ సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ అండి. ఒక్కసారి ఇక్కడ ఫ్యాక్టరీలో ఏ వర్క్స్ జరుగుతూ ఉంటాయి, ఎక్విప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒకసారి వ్యూవర్స్ అందరికీ చూపిస్తే ఐమ్ రియల్లీ సో థ్యాంక్. బట్ కానీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఇది ఒక ఇంటీరియర్స్ ఇంటర్వ్యూ అనుకున్నాను, కానీ నిజంగా ఇట్స్ సచ్ ఎ గ్రేట్ కాన్వర్జేషన్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ నాకే ఒక షల్లున్న ఫ్లాట్ ఉంది, కొత్త ఫ్లాట్, నేను మిమ్మల్ని చూస్ చేసుకున్న మీ దగ్గర ఇంటీరియర్స్ నాకు కావాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ అంటే ఏం చెప్తారు? ఎలా స్టార్ట్ చేస్తామంటే మేడం, క్లయింట్ మా దగ్గరకు వచ్చినప్పుడు వి విల్ ఆస్క్ ఫర్ ఏ ఫ్లోర్ ప్లాన్. ఇలా ఒక ఫ్లోర్ ప్లాన్, దీని ఫ్లోర్ ప్లాన్ అంటాము. ఇది ఏ బిల్డర్ అయినా ఇస్తాడు అనమాట. ఇది తీసుకొని వస్తాడు, లేదు వాళ్ళ ప్రాజెక్ట్ చెప్పినా మేము ఇంటర్నెట్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాము. ఇందులో ఏంటంటే మనకి సైజెస్ ఆఫ్ ద రూమ్స్ తెలుస్తాయి. దీన్ని బట్టి మేము ఏంటంటే ఓకే మీ ఫర్నిచర్ ఇంత కాస్ట్ అవ్వచ్చు అండి అని ఒక కోట్ ఇచ్చేస్తాం స్టార్టింగ్లో. ఫర్ సపోజ్ వాళ్ళు కూడా ఓకే అండి మాకు ఆ కోట్ ఓకే, మేము ఓకే ఉన్నాం, వీ విల్ ప్రొసీడ్ విత్ యూ అంటే వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాక, ఏం ప్లై ఏంటి అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక ఓకే వెళ్తాం అనుకున్నప్పుడు ఈ ప్లాన్ ప్రకారం మేము 3D డెవలప్ చేసి ఇస్తామన్నమాట. ఒక 3D డిజైన్ డెవలప్ చేస్తాము. వాళ్ళకి ఏంటంటే ఫర్నిచర్ ఎక్కడ వస్తుంది, ఎలా ప్లేస్మెంట్, దాన్ని చూసి క్లయింట్ ఏంటి వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా, నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి, ఇది కొంచెం పెద్దగా కావాలి, ఇది కొంచెం చిన్నగా కావాలి. ఈ డిస్కషన్ అంతా జరిగి ఒక 3D డెవలప్ అవుతుంది. దానికి ఏం కలర్స్ వాడదాము, వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏమి ఇష్టము, అవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కలర్స్తో సహా చేసిన తర్వాత వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఓకే అని మేము సంతకం తీసుకుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇదేమో 3D డ్రాయింగ్. అప్పుడు ఇంకొకటి మెషిన్ డ్రాయింగ్స్ జరగాలి. మెషిన్ డ్రాయింగ్స్ అంటే ఏంటంటే కరెక్ట్గా ఏ సైజులో కట్ అవ్వాలి, ఏ సైజులో ఏది ఉండాలి అనేది ఆ ప్రొడక్షన్ డ్రాయింగ్స్కి ఇస్తారు. ఆ ప్రొడక్షన్ డ్రాయింగ్స్ తీసుకొని దాన్ని సిఎన్సీకి మనం కోడ్ ఇచ్చేస్తాము. ఆ కోడ్ డెవలప్ కాగానే ఏంటంటే దానికి తగ్గట్టు కటింగ్ అయిపోయి మొత్తం మెటీరియల్ అంతా రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. ఆ మెటీరియల్ తీసుకొని వెళ్ళి అక్కడ ఫిట్టింగ్ జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. మీరు ఇందాక చెప్పిన మీ ఫస్ట్ పార్ట్నర్ ఆయనేనండి? విశ్వనాథ్. హలో విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ ఏంటంటే అండి నా దగ్గరకు వచ్చినప్పుడు ఓన్లీ నేను హెల్ప్ కోసం తీసుకున్నా. విశ్వ నాకు కూడా కొంచెం గీసిపెట్టు ఈజీగా అవుతుందని. లేటర్ ఆన్ స్లోగా మా ఇద్దరి అండర్స్టాండింగ్ ఎట్లా అయిపోయిందంటే నాకు ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. మేమే ఆ సాఫ్ట్వేర్ అన్న ఇది బాగాలేదు, ఇది చేసుకుందాం, విశ్వ ఇది తీసే, ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు, లెట్స్ డూ దిస్ అని అట్లా ఒక్కొక్కటి కరెక్షన్ చేసుకుంటూ ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి విశ్వ ఇస్ ద. కంగ్రాచులేషన్స్ అండి, చాలా మంచి నమ్మకాన్ని పెట్టుకున్నారు మీ గురించి. డెఫినెట్గా ఆ విశ్వ ఒక్కడే కాదు మేడం, నేను ఎంప్లాయీస్ లాగా కావాలని కోరుకున్నాను, కానీ పెద్ద మాట కాదు చెప్పాలంటే నాకు అందరూ బ్రదర్ సిస్టర్స్ దొరికారు. వాళ్ళు ఏంటంటే ఇది ఒక కాలేజ్ లాగా మాకు. జనరలీ కంపెనీ ఎప్పుడు 5:30 క్లోజ్ అవుతుందని చూస్తాం కదా, మీరు నమ్మరు, మేము ఇంటికి వెళ్ళేసరికి 8:30కి వెళ్తాం ఇంటి నుంచి, మాటలు ఆడుకుంటూ ఫన్ చేసుకుంటూ అట్లా. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ కాలేజ్ ఫర్ అస్, ఇట్స్ నాట్ ఎ కంపెనీ ఫర్ అస్. అండ్ ఎవ్రీబడి అండి వాళ్ళ ప్రొఫెషన్ వైజ్ వాళ్ళు కూడా ఎవ్రీ డే ఇంప్రూవ్ అవుతారు. నేను చూస్తా కదా, ఈరోజు చేసిన మిస్టేక్ మళ్ళీ రేపు చేయరు. ఆ కంప్లైంట్ వచ్చిందంటే దే కీప్ సార్ ఆ సైట్లో ఇట్లా అయింది కదా, ఇది వర్కౌట్ అవ్వదు కదా, లెట్స్ డూ దిస్ అని అట్లా దే కమ్ అప్ విత్ దేర్ ఓన్ ఐడియాస్. సో వాళ్ళు ఏం చేసిందంటే నా పని చాలా తగ్గించిన అనమాట. ఈ మధ్య నేను పని చాలా తక్కువ చేస్తాను. అంత బటన్ మీకు వీళ్ళ టీం అంతా తగ్గించేస్తారు. ప్రస్తుతానికి ఎక్విప్మెంట్ దగ్గరికి వచ్చాం. ప్రాసెస్ అంతా కూడా సల్మాన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మేడం. మా బ్రదర్ అండ్ హీ ఈజ్ ఆల్సో ద ప్రొడక్షన్ మేనేజర్ హియర్. ఓకే. సో ఆయనే ప్రొడక్షన్ అంతా చూస్తుంటాడు. ఇది ఎలా జరుగుతుంది అని అంటే ఫస్ట్ మన కంప్యూటర్ కదా, సో ప్రిసైజ్ డైరెక్షన్స్ వస్తాయి. ఎన్ని ప్లై పడుతుంది, ఎన్ని కలర్ లామినేట్స్ పడతాయి, ఈ కలర్ ఎన్ని కొనాలి, ఏది కావాలనేది చాలా ప్రిసైజ్ వస్తుంది.
అలా ఒక లిస్ట్ ఇవ్వగానే ప్రొడక్షన్ మేనేజర్ ఏం చేస్తాడంటే దీనికి తగ్గ మెటీరియల్ ఆర్డర్ పెట్టేస్తాడు. అవన్నీ వచ్చినాయా లేవో ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారు అన్నమాట. రిసీవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే దీన్ని ప్రెస్సింగ్ మెషిన్ అంటాము. ఇదండి ఇది 60 టన్ వెయిట్ ప్రెషర్ ఇస్తుందండి. ఇందాక మీరు చెప్పారు ఈ ప్రెస్సింగ్ మనకి ఎన్ని రోజులు పడుతుంది, ఇది వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయి అదే మెషిన్ ఒకటే రోజు నియర్లీ 40 to 50 ప్లై మనము ప్రెస్ చేసి పెట్టేయచ్చు అనమాట. ఇది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు? లేదండి, ఇది మన ఇండియా బెంగళూరులో చేయించాము. అంటే ఇక్కడ వరకు మనం ఉన్నాంలేండి ఇండియాలో. సో ఆ 60 టన్ వెయిట్ పడి దాన్ని ప్రెస్ చేసి పెడుతుంది. దాన్ని మనం నెక్స్ట్ డే కటింగ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి కొంచెం కాంప్లికేటెడ్ ప్రెస్సింగ్ ఉంది, పీసెస్ లాగా చేయాలి, లేదా తొందరగా కావాలి, అప్పుడు ఏంటంటే హాట్ ప్రెస్ అని ఉందన్నమాట, వాక్యూమ్ ప్రెస్. అదేం చేస్తుంది అంటే హీట్లో ప్రెస్ చేస్తుంది. దాన్ని ఏంటంటే దీనికి మినిమం 6 hours క్యూరింగ్ టైం కావాలి డ్రై అవ్వడానికి. అది అలా కాదు, అది 5 minutesలో ఒక బోర్డు బయటికి ఇస్తుంది, 5 minutesలో మనం కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సైజ్ చిన్నది కాబట్టి అలా కాదు, పెద్ద షీట్నే హీట్లో ప్రెస్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్కువ టైం కన్జ్యూమ్ అవ్వదు. ఒక 10 minutesలో బయటికి తీసేస్తాం, బయటికి తీసేసి మనం కటింగ్ కూడా ఇచ్చేయచ్చు దాన్ని అలా అన్నమాట. సో బోత్ ఆఫ్ ద సొల్యూషన్స్ నా దగ్గర ఉన్నాయి. కటింగ్ అయిపోయి ఇప్పుడు ప్రెస్సింగ్ అయిపోయి రెడీగా ఉన్నాయి మన దగ్గర, ఇవన్నీ కట్ చేసుకోవచ్చు అని. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఈ లిస్ట్ అన్నీ మనకి ఇచ్చేస్తారు కదా, అవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటాం కటింగ్కి. 3D 2D అయిపోయిన తర్వాత ఒక సైట్ షెడ్యూల్ ప్లాంట్లోకి వచ్చినప్పుడు దాని ప్రాసెసింగ్ స్టార్ట్ అయ్యే విధానము మనం తెలుసుకున్నాము. 1 సైట్ టోటల్గా ప్రెస్సింగ్ అయిపోయిన తర్వాత హీట్ ప్రెస్ ఉండండి, కోల్డ్ ప్రెస్ ఉండండి, సైట్ నెక్స్ట్ CNC లైన్లోకి వస్తుంది. అది ప్రాసెసింగ్లో పేస్టింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ షెడ్యూల్కి వస్తుంది. కటింగ్ షెడ్యూల్ కూడా ఇట్స్ ఆల్రెడీ షెడ్యూల్ ప్రోగ్రామ్ ఇచ్చారు CNCకి. దాన్ని పెన్ డ్రైవ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దెల్ స్టార్ట్ CNC కటింగ్. ఇలా ఫైల్ వచ్చేస్తుంది మేడం. ఈ ఫైల్లో ఏంటంటే ఒక బోర్డులో ఎన్ని పీసెస్ కట్ అవ్వాలి, ఎక్కడ హోల్ పడాలి, ఇవన్నీ ప్రోగ్రామ్ చేసి ఇస్తాం కదా. సో less than 5 minutesలో ఒక బోర్డ్ని ఇది ప్రాసెస్ చేసి ఇచ్చేస్తుంది. సో ఓవరాల్ ఒక సైట్కి ఒక 100 ప్లాంకులు ఉన్నా కూడా, ఒక 100 షీట్స్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద షిఫ్ట్ కల్లా అన్ని కట్ అయ్యి ఇక్కడ పైలప్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో దాని ప్రాసెస్కి ఇంతకు ముందు నాకు 4-5 రోజులు పట్టేది. వాడు మాన్యువల్గా కోయాలి కదా, వాడు ఓ రోజు ఓపిక ఉందంటాడు, ఓ రోజు మూడ్ లేదంటాడు, ఓ రోజు తప్పుగా వస్తానంటాడు, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నిటిని ఎలిమినేట్ చేసేసింది ఈ మెషిన్ వచ్చి. ఇదేంటంటే రాత్రి పగలు నడిపియండి, అలగదు, అలగదు, కోపపడదు, నాకు ఇంత పని చెప్తున్నావు అన్నది. ఈ డిస్క్రిప్షన్లో మనకి ఏంటంటే మేడం ఎన్ని ప్లాంక్స్ ఏ కలర్లో కట్ అవ్వాలి. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఆ కట్ అయిన పీస్ ఎక్కడ పని చేస్తుందో తెలియాలి కదా. సో దానికి ఈ లేబులింగ్ వస్తుంది అనమాట. కట్ అయిన పీస్కి ఇది అంటించేస్తాం. సో దట్ డిస్క్రైబ్స్ అది ఏ ఫర్నిచర్లో ఏ పార్ట్ అనేది అది డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో దాన్ని చూసుకొని, దాని నంబర్ని చూసుకొని కార్పెంటర్ అక్కడ దాని ప్రకారం ఫిట్టింగ్ చేసుకుంటాడు. సో ఇటు మనం మెటీరియల్ వైజ్ వేస్టేజ్ ఉండదు, అటు వాళ్ళకి ఫిట్టింగ్ వైజ్ ఈ లేబుల్ ఉండడం బట్టి కన్ఫ్యూజన్ ఉండదు, మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్. ఇప్పుడు మేము చెప్పాం కదా 3 weeksలో అలా ఫిట్టింగ్ చేసేయగలుగుతాం. ద లోయెస్ట్ టైం తీసుకుంది, ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ విల్ బిలీవ్, 14 daysలోకి ఇల్లు ఇచ్చాం మేడం. 14 daysలో. ఎంత SFT ఉన్న ఫ్లాట్ అండి? 3 BHK, దట్ ఈస్ 3 BHK. ఆల్మోస్ట్ నేను అనుకోవడం 1300 SFT ఏమో ఉండింది. కానీ 14 daysలో మా మెటీరియల్ వెళ్ళిన తర్వాత కార్పెంటర్ సార్ అయిపోయిందని ఫోన్ చేశాను. నేను అప్పుడు చైనాలో సార్ అయిపోయింది, ఫినిష్ చేసేసినాం సైట్ అని. దట్ వాజ్ ద క్లోజెస్ట్. కొన్ని ఎక్కువ టైం కూడా తీసుకున్నాయి. అంటే ఈరోజు రేపు ఏం జరుగుతుందంటే అండి, గేటెడ్ కమ్యూనిటీస్లో 9 o'clock కన్నా ముందు లేబర్ రావడానికి వీలు, అండ్ 6 తర్వాత వాడు ఉండటానికి. అండ్ ఇప్పుడు సైట్ వచ్చేసి సపోజ్ దూరంలో ఉంది, కార్పెంటర్ ఇంకెక్కడో ఉంటాడు. సో ఈ కమ్యూటింగ్ వల్ల కూడా కొన్నిసార్లు డిలే జరిగినాయి. అదేంటంటే మన వల్ల రీజన్ అని కాదు. ఇప్పుడు కార్పెంటర్ ఓ రోజు వెళ్ళగలిగాడు, ఓ రోజు వెళ్ళలేకపోయాడు, లేదా దూరం అయిపోయింది, స్లోగా వెళ్తున్నాడు, వాడు 6 గంటల తర్వాత బంద్ చేయమంటున్నారు. ఇవన్నీ ఇంపాక్ట్ అవ్వడం బట్టి మేబీ ఇంకొక 1 week అట్లా ఎక్కువైన రోజులు కూడా ఉన్నాయి. బట్ ద లోయెస్ట్ మేము చూసింది అయితే 14 daysలో ఒక సైట్ ఇచ్చాం. దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్, ఐ షుడ్. 90% ఆఫ్ ద కట్టింగ్ అది చేసేస్తుంది మేడం. కొన్ని పీసెస్ ఉంటాయి, అది చాలా స్పీడ్గా నడుస్తుంది అనమాట మెషిన్. దాని స్పీడ్కి చిన్న చిన్న పీసెస్ కట్ అవ్వాల్సి ఉంటాయి.
అలాంటిది ఆ మెషిన్ కట్ చేయదు. ఆ స్పీడ్కి ఏంటంటే ఆ పీసెస్ అటు ఇటు అయిపోతాయి. సో అలాంటి చిన్న పీసెస్ కోసం వీ హ్యావ్ దిస్ ప్యానల్స్ ఆ మెషిన్. ఇనిషియల్లీ మీకు చెప్పే మనిషికి వస్తాడని ఇది ఒకటే ఉండేది నా దగ్గర. దీని మీదే వాడు దినం రాత్రి కోసేది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది రెస్ట్ మోడ్లో ఉందన్నమాట. యాక్షన్ అంతా అక్కడ జరుగుతుంది. సో ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ స్మాల్, అలాంటి పీసెస్ ఇక్కడ కట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అవర్ కటింగ్ సెక్షన్. అదేమో పేస్టింగ్ సెక్షన్, ఇదేమో కటింగ్ సెక్షన్. ఇక్కడ కటింగ్ జరుగుతుంది. సో వన్స్ పేస్టింగ్ కటింగ్ అన్ని రెడీ అయిపోయి అక్కడ పెట్టిన తర్వాత మీకు ఒక మెషిన్ గురించి నేను ఫ్యాక్టరీకి వచ్చాను అన్నా కదా, అది ఇదేనండి. ఇదేంటంటే ఒక తీసుకుంటానన్నది దీనివల్లే ఇంత పెద్ద కథలు అయినాయి అన్నమాట. దీని ఒక్కదాని కోసమే స్టార్ట్ అయ్యాము. ఈ జనరలీ మంత్స్ పట్టే టైమ్ ఇది మినిట్స్లో చేస్తుంది. ఇక్కడ పెట్టామంటే అక్కడికి ఫినిష్ అయ్యి వచ్చేస్తుంది, డ్రై అయిపోయి వచ్చేస్తుంది. నార్మల్ దాంట్లో ఏంటి నెక్స్ట్ డే కదా డ్రై అయ్యాయి. ఇందులో మనం వాడే గ్లూ ఏంటంటే ఇది ఫెవికాల్ అలాంటిది కాదు. హాట్ మెల్ట్ గ్లూని 200 degreesలో హీట్ చేసి దాన్ని లిక్విడ్ లాగా చేసి ఆ గ్రాన్యూల్స్ని దాంతో మనం పేస్టింగ్ చేస్తాం అనమాట. సో వన్స్ ఇక్కడ పేస్ట్ అయిందంటే అవతలకి ఫినిష్డ్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ టేక్స్ అరౌండ్ 1 whole day టు ఫినిష్ ఆఫ్ ద సైడ్. ఇప్పుడు ఇక్కడ చిన్న పీసెస్ ఉన్నాయి కదా, ఇవి మనం మాన్యువల్గా చేస్తే ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ అట్లీస్ట్ 3 to 4 days. ఇవి చేయడానికి మన మెషిన్ ఎంత పడుతుంది అంటే ఒక 1 hourలో అంత ఫినిష్ అయిపోతుంది. ఇదే పెద్ద ప్రాసెస్ ఉండింది నాకు. దీనికోసం అని స్టార్ట్ చేశాను. నవ్వు దీంతో పాటు వీ హ్యావ్ అడాప్టెడ్ అదర్ థింగ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎడ్జ్ బ్యాండింగ్ మెషిన్. దీనివల్ల ఏంటంటే ఒక ప్లాంక్కి లుక్ రావడమే కాకుండా దాని డ్యూరబిలిటీ పెరిగిపోతుంది. దీని లోపలికి ఇంకా పెస్ట్ వెళ్ళకుండా, వాటర్ వెళ్ళకుండా, సరౌండింగ్స్ అన్ని 360 degrees నుంచి సీల్ చేసేస్తుంది అనమాట. సో ఇట్ బికమ్స్ డబుల్ డ్యూరబుల్ దెన్ నార్మల్ ప్లైకి. మాన్యువల్ వర్క్లో ఏమవుతుంది అంటే కనిపించేది మాత్రమే ఈ టేపేస్తాడు. మన మాడ్యులర్ వర్క్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంక్ హ్యాస్ టు బి ఎడ్జ్ బ్యాండెడ్ ఫ్రమ్ 360 degrees. సో ఏంటంటే ఇట్ బికమ్స్ పెస్ట్ ప్రూఫ్ ఆల్సో, ఇట్ బికమ్స్ వాటర్ ప్రూఫ్ ఆల్సో. వెరీ డిఫికల్ట్. ఇంకా లోపలికి పురుగు వెళ్ళాలన్నా నీళ్ళు వెళ్ళాలన్నా చాలా కష్టం అన్నమాట. అట్లా ఫర్నిచర్ని చాలా స్ట్రెంగ్త్ చేసేస్తాం ఈ మెషిన్ ద్వారా. అయితే ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న ఫర్నిచర్ దేనికి కూడా మనకి పురుగు పట్టే అవకాశం, చెదలు పట్టే అవకాశం లేదు. వెరీ లిటిల్ మేడం, వెరీ లిటిల్. మేబీ ఏదన్నా ఎక్సెప్షనల్ కేసెస్ అంటే తప్పు చెప్పేది ఏముంది ఇందులో. కడపలో కొన్ని సైట్స్ చేసాం మేము. పొలాల్లో కడతారు కదా అక్కడ. కడప ఇస్ వెరీ గుడ్ ల్యాండ్. అక్కడ ల్యాండ్ చాలా మంచిది యాక్చువల్లీ. కర్నూలు, సోనా మసూరి అంతా అక్కడ నుంచి వాళ్ళకి చెదల, మేము HDHMR అని ఒక మెటీరియల్ ఉంటుంది, జనరలీ దాన్ని చెదలు తినమంటారు. అలాంటిది కూడా చెదలు తిన్న ఏరియా అనమాట. అలాంటి కేసెస్ వెదర్ కండిషన్స్. బట్ అంటే ఇప్పుడు సాల్మన్ ఏం చేయగలుగుతాడండి ఫర్నిచర్ గురించి అంటే హీ కెన్ డూ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఫర్నిచర్. ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలో అన్నీ నేను సజెస్ట్ చేస్తాను, తీసుకుంటాను. లేటర్ ఆన్ కూడా అయ్యింది అనుకుంటే వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అయినాయి. అంటే ఒక ప్రాజెక్ట్, మేబీ 1 project అట్లా అయింది మాకు. చేసిన తర్వాత మేము ఎక్సెప్ట్ అంటే వాళ్ళు ఆల్రెడీ చెదలు బట్టి నీళ్ళు అది తీసేపిచ్చి మాతో చేయించారు. అలా చేసిన తర్వాత కూడా 2 yearsకి దే ఫోన్ చేసి లేదు మళ్ళీ చెదొచ్చేసింది అని విన్నాం. అలాంటి కేసు ఒకటి ఉండింది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు కదా, అలా టైప్. మోస్ట్లీ 99% ఎక్కడ మాకు పెస్ట్ ప్రాబ్లం కానీ అది రాలేదు. ఆ ఒక్క సైట్లో మాత్రం మేము చూసాము. సో అది చెప్పకుండా ఉంటే బాగుండే. బట్ ఇట్ ఈస్ నేను దాయాలనుకోండి. దట్ ఈస్ ట్రూత్. జరిగింది, నేను చెప్తున్నాను జరిగిందని. తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసి 1000 కేసుల్లో ఎక్కడో ఒకటి అలాంటివి జరుగుతూ ఉంటాయి. ద రీజన్ ఈజ్ ఆ ఏరియా, ఆ లొకేషన్. అవి పక్క పొలాలు, మంచి భూమి. సో అక్కడ అయింది. వాళ్ళకి ఆల్రెడీ ఉండింది ఆ ప్రాబ్లం. మేము రెక్టిఫై చేసి చేసాము. బట్ డౌన్ ద లైన్ ఇల్లంతా అవ్వలేదు, ఏదో కిచెన్ సింక్ కింద అక్కడ చూసాము అని చెప్తే వి రీప్లేస్డ్ ఇట్ లేటర్ ఆన్. బట్ ఇట్ హ్యాపెండ్ డెఫినెట్లీ. ఒక్క దగ్గర అయితే జరిగింది. సో మేడం మన దగ్గర ఒక యునిక్ మెషిన్ ఉంది. జనరల్లీ ఇది లాస్ట్ ఇయర్ వరకు అయితే ఎవరి దగ్గర లేకుండేది, మొత్తం ఇండియాలో నా ఒక్కడి దగ్గరే ఉండింది. అంటే నేను దీని గురించి చూసినప్పుడు దానికి అంత అట్రాక్ట్ అయిపోయి లేదు చాలా ఖర్చుతో ఉండేది ఇది మెషిన్.
ఆల్మోస్ట్ 500 crore పడింది. బట్ ఐ సెడ్ ఐ వాంట్ ఇట్, నాకు కావాలి అది. ఓ దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, కన్సీల్డ్ హ్యాండిల్స్ అన్నమాట, ఇలా ఓకే. గ్రూవ్ చేసేస్తుంది. ఆహాహాహా. ఈ మెషిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అదే గ్రూవ్ చేస్తుంది, మ్మ్. అదే టేప్ వేస్తుంది, ఎడ్జ్ బెండింగ్ అనుకున్నాం కదా, మ్మ్. అదే సీల్ చేస్తుంది, ఫినిష్డ్ ప్రోడక్ట్ మనకి ఇస్తుంది. ఆల్మోస్ట్ ఒక 20 to 30 షేప్స్ చేయొచ్చు అనమాట మనం దీంతో. ఓకే. ఈ మీకు లోపల చూపిస్తాను నేను వీటి ఫినిషింగ్ ఎట్లుంటుందో. మ్మ్. ఇంకా మనకి హ్యాండిల్స్ అవసరం పడవు, అవును, అంటే ఒక అవును. స్క్రూ చూసానండి. పెట్టి హార్డ్వేర్ చేసి అలా ఉండదు, కన్సీల్డ్ హ్యాండిల్స్. మ్మ్. వీటి డిజైన్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అవును. అండ్ వీటి ఫంక్షనాలిటీ కూడా, అంటే ఇంకా ఏ రోజుకున్నా కూడా మనకి ఇది పాడవుతుందేమో అనే డౌట్ ఉండదు అనమాట. ఒక ప్లాంక్కి ఎంత లైఫ్ ఉంటుందో హార్డ్వేర్కి కూడా అంటే దెర్ ఇస్ నో హార్డ్వేర్ నీడెడ్. సో ఈ మెషిన్ ఈజ్ లైక్ ఎక్స్క్లూజివ్లీ ఇప్పటి వరకు హైదరాబాద్లో అయితే ఓన్లీ మన దగ్గరే ఉంది. మ్మ్. నేను విన్నాను కొంతమంది ఏంటంటే తెప్పించారు బయట నుంచి 2-3 మెషిన్స్ తిరుగుతున్నాయని విన్నాను. మ్మ్. బట్ వీ వేర్ ద ఫస్ట్ పీపుల్ టు ఇంట్రడ్యూస్ దిస్ మెషిన్. అంటే ఇప్పుడు చైనాలో మీరు ఏదైతే టెక్నాలజీ చూసారో, అక్కడ ఏ క్వాలిటీ అయితే చూసారో అదంతా మనకి ఇక్కడ మీ దగ్గర దొరుకుతుంది. ఆబ్వియస్లీ దొరుకుతుందండి. దే అప్గ్రేడెడ్ దెమ్ సెల్ఫ్స్ నౌ. మనం ఏంటంటే ఆ ఫర్నిచరు డ్యూరబుల్ ఉండదండి, ఇండియన్ కల్చర్కి ఉండదు. అవును. దే మేడ్ దీస్ అల్యూమినియం ప్రోడక్ట్స్ కూడా ఏదో తీసుకొచ్చారు, కానీ ఇండియన్ కల్చర్కి, ఇండియన్ మెయింటెనెన్స్కి అది ఉండదు. మ్మ్. మ్మ్. ప్లై ఏంటంటే అండి, ఈ మనం వాడే మెటీరియల్తో చేసేది ఏంటంటే ఇది ప్రూవ్ చేసుకుంది. ఓ 40 ఏళ్ళ నుంచి మనం ప్లైతో చేసిన ఫర్నిచర్ చూస్తున్నాం కదా, మ్మ్. అది ఉంటుంది కదా డ్యూరబుల్. అంటే అపార్ట్ ఫ్రమ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్లై అండ్ ఆల్, మ్మ్. ప్లై ఏంటంటే ఫర్నిచర్ చేయడానికి రైట్ ప్రోడక్ట్. మ్మ్. ఈ రోజు వరకు అది ప్రూవ్ చేసుకుంది, నిలబడింది ఉంది, కాబట్టి గుడ్డిగా మనం ప్లైతో ఫర్నిచర్ చేయొచ్చు. మ్మ్. ఇప్పుడు వస్తున్న WPVCలు ఇవి ఏంటంటే ఏవో ఒక డిఫెక్ట్స్ వాటి వల్ల, స్క్రూ హోల్డింగ్ ఉండదు వాటికి, లేదా స్ప్లిట్ అయిపోవడము, లేదా ఉబ్బిపోవడము, ఇలాంటి క్వాలిటీస్ అన్నమాట. అదే ప్లై అనుకోండి, మంచి క్వాలిటీ ప్లై కానీ వాడి ఫర్నిచర్ చేస్తే మిగతా అన్నిటి మీద దట్ ఈస్ ద బెస్ట్ స్టాండర్డ్. Yeah. ఏదైనా నేను చేయగలుగుతానండి. నేను WPVC చేయగలుగుతాను, అల్యూమినియం పైన ఇవే మెషిన్స్ కావాలి దానికి కూడా, సేమ్ సాఫ్ట్వేర్ కావాలి దానికి కూడా. Right, ఎందుకు చేయను అని అంటే, దాన్ని ఇప్పుడు నేను ఓన్లీ కోసి ఇచ్చే బ్యాచ్ అనుకోండి, ఓన్లీ కటింగ్ చేసి ఇచ్చేది అనుకోండి, నాకు డబ్బులు వస్తాయిగా చాలా అనుకుంటాను. నేను అది కాదు కదా, ఫిట్టింగ్ నాదే, దాని సర్వీస్ నాదే కదా. Correct, correct, సో నేను ఎంత ప్రాబ్లమ్స్ తక్కువ అయితే నాకు అంత మంచిది. correct. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు గోల్ ఈజ్ ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్, మంచి క్వాలిటీది ఇద్దాము. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ అంతా డెవలప్ చేసి ఉన్నామండి. నేను చాలా సోఫాస్లో కూర్చున్న తర్వాత సంహౌ ఎక్కడో ఆ సిట్టింగ్ కంఫర్ట్ మిస్ అవుతూ ఉంటాం. అవునండి. బ్యాక్ సపోర్ట్ దొరకదు, బాగా స్లాంటింగ్ ఉంటుంది. అదర్వైజ్ ఇలాంటి ప్రాబ్లం మీ దగ్గర రాకుండా ఉండాలంటే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? సోఫాస్లో ఏంటంటే అండి, ఫర్నిచర్కి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. కంప్యూటర్ డెస్క్ ఈ హైట్లో ఉండాలి, కిచెన్ స్లాబ్ ఆ హైట్కే చేయాలి, ఎగ్జాక్ట్లీ. సోఫా ఇంత డెప్త్ ఉండాలి, దాని బ్యాక్ రెస్ట్ ఇంత మూవ్కు ఉండాలి. ఇవి స్టాండర్డ్ ప్రాక్టీస్ చేసినోడికి తెలుస్తుంది. అయితే దీనికి తగ్గట్టే సోఫా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ప్యూర్లీ క్రాఫ్ట్స్మెన్షిప్. అది అంటే వాడు అనుభవం ఉన్నోడు చేసే సోఫా వేరుంటుంది, అనుభవం లేకుండా అటు ఇటు చేసేటోడు ఒకడు ఉంటుంది. ఇప్పుడు మేము దాన్ని కూడా కంప్యూటరైజ్డ్ చేసేసి, Oh, that's so ఈ nice. గొడవలన్నీ ఎందుకు, ఇది కాదు, మెజర్మెంట్ ఎంఎంలో తీసుకో, అంటే 1 ఇంచ్ 2 ఇంచ్ డిఫరెన్స్ వద్దు, ఎంఎంలో కూడా డిఫరెన్స్ రాకూడదు. మనకి ఇంత సైజ్ ఉండాలంటే అంత సైజ్ ఉండాలి, అంత డెప్త్ ఉండాలంటే అంత డెప్త్ ఉండాలి. అలా చేసి దాన్ని కూడా CNC కటింగ్ ఇచ్చేసి ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసి పెట్టి దాని త్రూ ఇప్పుడు మనం డిజైన్స్ చేస్తున్నాం. That's so సో అది యాంగిల్ బెండ్ చేసేటప్పుడు చేయనుకోండి కొంచెం ఇట్లా కట్ అయిపోతుంది. అవును, అవును. అదే CNC అనుకోండి, నాకు రేడియస్ 60 degreesలో కావాలంటే 60 తిప్పుతుంది, 30 degreesలో కావాలంటే 30 degrees. సో వాట్ ఎవర్ ఐ ఆస్క్ ఫర్, ద కంప్యూటర్ విల్ గివ్ మీ దట్ ప్రోడక్ట్. That's సో అట్లా సోఫాస్ని కూడా మోడర్నైజ్. got it. ప్రస్తుతానికి మనం మదీనాగూడ మై హోమ్ రాకాలో ఉన్నాం. ఈ అపార్ట్మెంట్లో, అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో, యాక్చువల్లీ చాలా పెద్ద హైరైజ్డ్ బిల్డింగ్ ఇది. ఇందులో ఎన్ని ఫ్లాట్స్ చేశారండి టోటల్గా? 4 ఫ్లాట్స్ చేశారు. ఇంకెవరైనా అయితే చాలా చేసామని చెప్పుకుంటారు. ఈయన ఎంత హంబుల్ అంటే 4 చేస్తే 4 చేసుకున్నామని చెప్తారు. ఇప్పుడు మై హోమ్ వాళ్ళ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయంటే వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. నేను చేసే సైట్లు ఎక్కడెక్కడో అసలు, అంటే ఇక్కడ నుండే నాకు 4 కావాలి 10 కావాలని లేదు. ఎవ్రీడే వర్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడే దొరకాలి అలా ఏం లేదు. సో ఐఎమ్
హ్యాపీ. రండి ఇంటీరియర్స్ చూద్దాం. యాక్చువల్లీ వాల్ పేపర్ కూడా చాలా డీసెంట్ గా ఉందండి. అంటే ఇది ఒక థీమ్లో ప్లాన్ చేస్తాం కదా మేడం. ఈ మేడంకి ఏంటంటే బేజ్ కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట, తనకి సాఫ్ట్ న్యూట్రల్ కలర్స్. ఓకే. సో ఆ ప్యాలెట్లో తీసుకొని దీన్ని బ్రౌన్ అండ్ బేజ్లో డిజైన్ చేసాం. సో ఆ వాల్ పేపర్ కూడా దానికి తగ్గట్టుగా. అంటే ఇది ఇప్పుడు ఇక్కడ గ్లాస్ ఇచ్చారు కదా మీరు, ఇది మండాల ఆర్ట్ మేడం. ఏదైనా ఒక వాల్ని యాక్సెంట్ వాల్ చేసుకుంటాము, ఆ రూమ్కి అదే మెయిన్ థీమ్ ఉంటుంది అనమాట. సో మేము ఈ డిజైన్స్ చూపించినప్పుడు తను కూడా దిస్ మండాలా ఆర్ట్ వాజ్ మై సజెషన్. ఇదైతే ప్యూర్గా ఈ హౌస్ ఓనర్ మేడం ఐడియా అనమాట. సో తను నాకు ఇలా ఏదైనా కావాలి సాల్మన్ అని అనగానే వీ ఆల్సో పుట్ ఇన్ అవర్ బ్రెయిన్స్ ఎలా చేస్తే బాగుంటుంది అని చూసి సో వీ కేమ్ అప్ విత్ దిస్. అండ్ చాలా ఇష్టపడతారు అందరూ దీన్ని. అవును, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ ఆర్ట్ ఫామ్ కూడా మీరు చేయించింది? మేమే వాల్ పేపర్, అది కస్టమైజ్ చేయించి, అంటే ఈ థీమ్ కి సెట్ అవ్వాలి. గ్రీన్ కలర్ ఒక సోఫా తీసుకుంటాము, సో బ్యాక్గ్రౌండ్ కూడా అలా సెట్ అవ్వాలి. ఇదంతా ఒక లుక్, మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఒక థీమ్ తీసుకుంటే దాంట్లో ఉండాలి మనం, ఊరికే అటు ఇటు బయటికి వెళ్ళిపోకుండా. సో ఈ ఇక్కడ మీరు కలర్స్ చూస్తే గ్రీన్, బేజ్, వైట్, న్యూట్రల్ కలర్స్ ఉంటాయి. రైట్, సో నైస్ అండి. అంటే హోల్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్ అండి. ఈవెన్ ఇప్పుడు ఈ గ్లాసెస్ ఇప్పుడు ఫ్యాషన్ యాక్చువల్లీ. ఇది కన్సీల్డ్ డోర్ మేడం, యూ కెన్ క్లోజ్ దిస్, అంటే వెంటిలేషన్, ఏసీ బయటికి పోకుండా, రైట్ ఏసీ బయటికి వెళ్ళకుండా ఈ డోర్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయొద్దు. సో దాన్ని కన్సీల్ చేసి పెట్టేసాం. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఓకే. సో ఎక్కువ ఫర్నిచర్ ఉండకూడదు, కానీ చూడటానికి చాలా డీసెంట్గా ఉండాలి. దీని లోపల బయట మొత్తం అంతా ఇట్ విల్ బి యూనిక్, సేమ్ కలర్ ఎవ్రీవేర్, ఇన్సైడ్ అండ్ అవుట్. ఓకే. ఇప్పుడు నేను అంటుందండి, ఈ హింజెస్ ఉన్నాయి కదా, ఈ హింజెస్ ఏమవుతున్నాయంటే కొద్ది రోజులకి ఇవి లూజ్ అయిపోవడం, ఇది రస్ట్ పట్టిపోవడం జరుగుతుంది. సో అది మన దగ్గర ఏంటి పరిస్థితి? మా నికిల్ కోటెడ్ సొల్యూషన్ వచ్చిందండి. నికిల్ కోటింగ్ వేస్తే యాంటీ రస్ట్ అయిపోతుంది అన్నమాట. అయితే దీనికి ఏంటంటే ఇప్పుడు ఇది లాంగ్ డోర్ కదా, దీనికి 2, 3 అలా చేయకూడదు. మనం ఆ లెంత్ చూసుకొని ఎంత అవసరం, ఎన్ని హింజెస్ అవసరం పడతాయి, ఆ క్యాల్కులేషన్ మనకి అర్థమవుతే కరెక్ట్గా హింజెస్ కూర్చోబెట్టచ్చు అనమాట. ఓకే. అంటే అక్కడ కొంచెం కక్కుతిలాగా చేయకూడదు, ఏం కాదులే అనొద్దు. లాంగ్ రన్లోకి ఆలోచించి లేదు ఇది వెయిట్ ఎక్కువ ఉంది, దీనికి ఉండాలి అనాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఈ డోర్స్ అన్ని బ్లాక్ బోర్డ్స్తో చేస్తాం, ప్లైతో చేయం. పైన్ వుడ్ ఏంటంటే దాని క్వాలిటీ ఈజ్ లైట్ వెయిట్ అనమాట. ఆ లైట్ వెయిట్ ఉండడం బట్టి షటర్స్ తొందరగా హ్యాంగ్ అయిపోవు. సో దానికోసం, లేకపోతే ఇవి కిందకి జారుతాయి కూడా, వెయిట్ ఎక్కువ ఉండడం బట్టి ప్లైతో చేశారు అనుకోండి, ప్లై చాలా బరువు, అది ఇలా బెండ్ అయిపోతుంది. దీన్ని మేము ఏం చేస్తామంటే ప్రతి షట్టర్ మీరు ఏ ప్రాజెక్ట్లో తీసుకున్నా దాని డోర్స్ ఆర్ మేడ్ విత్ పైన్ వుడ్ బ్లాక్ బోర్డ్స్. సో ఇది పైన్ వుడ్ అనుకోవచ్చు. ఓన్లీ షట్టర్స్ దాని లోపల ఉండే, ఇప్పుడు దాకా మనము ప్లై అనుకున్నాం కదా, డోర్స్ మాత్రం బ్లాక్ బోర్డ్స్తోనే చెయ్యాలి. ఎండిఎఫ్ కానీ ఇది కానీ వాడద్దు. ఎండిఎఫ్ ఎక్కడ వాడాలి, గోడలకి ఏదైనా ప్యానలింగ్ చేస్తున్నాం అలా ఉందనుకోండి, అక్కడ ఎండిఎఫ్ వాడాలి. సో ఈ అండర్స్టాండింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ట్రూ సార్, ట్రూ. సో దిస్ ఇస్ పూజ రూమ్ అండి. సో ఈ గ్లాస్ అంటే మీరే సజెస్ట్ చేశారా ఇలాగా? అంటే దిస్ ఇస్ టూ గుడ్ అండి. చక్కగా గోమాత ఉన్నారు వీటి మీద, చాలా బాగుంది. దిస్ ఇస్ టూ గుడ్ రియలీ. ఈ ఇంట్లో ఈ ఓనర్ మేడం టేస్ట్ అలాంటిది మేడం. తనకి నాకు సింక్ ఏంటంటే నేను ఏదైతే ఇది బాగుంటుంది అనుకుంటానో తాను కూడా అదే అడుగుతుంది. సో అట్లా మాకు ఈ పేస్టల్ కలర్స్ తో చాలా బ్యూటిఫుల్. ఇక్కడ బేస్ ఏం వేసారండి దీనికి? అదంతా ప్లైవుడ్ కార్కస్ అండి. ఇది సింటర్డ్ స్టోన్స్ అంటామండి వీటిని. ఏమంటారు? సింటర్డ్ స్టోన్స్ అంటాం అన్నమాట. ఈ రోజు ప్లాట్ఫామ్స్ కి ఇవి నడుస్తాయి. ఈవెన్ కిచెన్ ప్లాట్ఫామ్స్ కూడా వస్తున్నాయి కదా ఇవి. సో ఇవేం పాడవు? ఏం పాడవు మేడం. టైల్ లాగా, టైల్ కి ఎంత జీరో మెయింటెనెన్స్, టైల్ మనం పెద్ద పట్టించుకోకపోయినా మాప్ కొట్టుకుంటే చాలు కదా, ఇది కూడా అంతే. జస్ట్ అంటే మనకి గ్రానైట్ కన్నా తక్కువ పడుతుంది, చాలా తక్కువ కాస్ట్. అంటే నాట్ తక్కువ, మేబీ 10 రూపీస్ తక్కువ ఉంటుంది. బట్ పాయింట్ ఏంటంటే డ్యూరబిలిటీ, గ్రైనైట్ లో చాలా కలర్స్ ఉండవు, అండ్ ఈ రోజు ఇంటీరియర్స్ లో కలర్స్ చాలా మ్యాటర్ చేస్తుంది. కరెక్ట్. సో ఇది కూడా అంతే, అదే కదా? ఇది కూడా అదే మేడం. మేజర్ పార్ట్ కిచెన్, పూజ రూమ్ లో ప్లస్ అక్కడ వాడిందే ఇక్కడ కూడా వాడినట్టున్నారు. ఐ థింక్ సింటర్డ్ స్టోన్స్ ఇలా అంతా అదే వాడాము. అంటే కలర్ కాంబినేషన్ కోసం నేను బ్లాక్ కూడా వేసి ఉండొచ్చు, కానీ దీని థీమ్ పోతుంది. దీంట్లో ఉన్న ఆ పేస్టల్ లుక్ ఇవ్వాలనుకున్నాం కదా, దాని ఫీల్ పోతుంది అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్. దీంట్లో కూడా డ్రావర్స్ కూడా లైట్ వస్తాయి. ఇట్లా నైట్ పూట్ అయితే యూ డోంట్ ఈవెన్ నీడ్ ఎ లైట్, లైట్స్ వస్తాయండి. డ్రావర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా లైట్స్ వచ్చేస్తాయి. ఓకే ఓకే.
ఎవరిని డిస్టర్బ్ చేయకుండా లైట్ వేసి ఎంత డిస్టర్బెన్స్ ఉండకుండా. ఈవెన్ అవి కూడా అదంతా. అంటే వీటిలో అయితే మనకి కలర్ కాంబినేషన్స్ చాలా దొరుకుతాయి, మనకి కలర్స్ కూడా చాలా దొరుకుతాయి. కలర్స్ ఉంటాయి. మన టేస్ట్ బట్టి మనకు కావాల్సిన క్వాలిటీని బట్టి అట్లా మనం ఫర్నిచర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం బెడ్రూమ్కి వచ్చాము. మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా మన దగ్గరే దొరుకుతుంది. అంతే మేడం. Glass ఇది. ఇదంతా కూడా మీకు డిజైన్ చేసి చూపిస్తాం. ఇలా వస్తుందండి మీ ఇల్లు అంటే, నాకు ఈ డిజైన్ వద్దు, ఈ డిజైన్ కావాలి అని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ గ్లాస్ అండి, గ్లాస్ అండి, అన్బ్రేకబుల్ ఇది. అన్బ్రేకబుల్. టఫెన్ చేసి వేస్తాం అనమాట. సో ఓపెన్ చేయగానే అట్లా లైట్ రావడం, ఇది కూడా ఓపెన్ చేయగానే కొంచెం లైట్ రావడం, రైట్. అలా ఇవన్నీ ప్లాన్ చేసి బెడ్ కూడా మనమే డిజైన్ చేసాము థీమ్ లో ఉండడం కోసం. ఇప్పుడు ఇదంతా బేజ్ కలర్ లో తీసుకున్నాం కదా, దాని హెడ్ బోర్డ్ కూడా బేజ్ కలర్ లో ఉండాలని అట్లా ప్లాన్ చేసి చేసిన ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది ఈ బెడ్ దేంతో ఏ వుడ్ ఇప్పుడు అన్నారు? ప్లైవుడ్ తో చేసాను. అవునా? అయితే ఆ కబోర్డ్ చేసింది వేరు, ఇది వేరు. అది వేరు. అది 16mm అంటే 18mm ఫినిషింగ్ అవుతుంది, ఇది 20mm లో ఫినిషింగ్ అవుతుంది. అంటే ఇది వెయిట్ మోయాలి కదా, దీని ఇది హైడ్రాలిక్, దీని కింద స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. ఈ కబోర్డ్స్ కూడా మీరు చేసండి? వార్డ్రోబ్ ఇదా? ఇది మీకు ఎయిర్ ఫ్లో వెంటిలేషన్ కోసం, వాడిన బట్టలు పెట్టాలి కావాలనుకుంటే ఓకే. దాన్ని కబోర్డ్ కి కబోర్డ్ ఉంది, వీళ్ళకి లోపల కావాల్సిన ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఇలాగే వెళ్తుంది. ఇప్పేసిన ఏదైనా మళ్ళీ రీయూజ్ చేస్తాం కదా, రీయూజ్ కోసం అని దాన్ని అలా. లేకపోతే కబోర్డ్ ఓపెన్ చేసిన వెంటనే ఒకలాంటి స్మెల్ వచ్చేస్తాయి లేకపోతే. కరెక్ట్. సరే ఇప్పుడు వీళ్ళు మధ్యలో ఇది ప్లాన్ చేసుకున్నారు కదా, ఇది ప్లానింగ్ ఎప్పుడు చేయాలంటారు యాక్చువల్గా? ఇనిషియల్లోనే జరగాలండి. అంటే ఇది మనం ఎలాంటిది కొంటాం, ఏ డిజైన్ కొంటాం అనేది వేరే, ఎలా తయారు చేయించుకుంటాం అనేది సపరేట్ తర్వాత ఇష్యూ. కానీ దీనికి ప్రొవిజన్ ఇవ్వాలి. ఓకే. హ్యాంగ్ చేసుకోవడానికి హుక్స్ అంతటా ఉండవు కదా, సో అది ఆడ్గా ఏదో రాడ్ వేసేసి కట్టేసి అలా ఉండకూడదు. ఎంత డిస్టెన్స్ లో పెట్టాలి, ఎంత చేయాలనేది మన ప్లానింగ్ సెక్షన్లోనే. ఈ వర్క్ సీలింగ్ అయ్యే టైంలో అవ్వాలి, ఫర్నిచర్ అయ్యే టైంలో కాదు, ఇనిషియల్ స్టేజెస్లోనే అవ్వాలి. సో అది ఎక్కడ రావాలి, మార్చకుండా ఉండాలనుకుంటే ఆ పక్క డైమెన్షన్ డిస్క్రిప్షన్ కూడా మేమే ఇస్తాం. ఇక్కడ నువ్వు కొట్టాలిరా, ఇక ఇంత ఫీట్ ఉండాలి అనేది. సో దాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకుంటాం. రైట్. ఇప్పుడు సీలింగ్లో మీరు ఇచ్చారు కదండి, సపోజ్ ఏదైనా ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ ఏదైనా వచ్చింది, మనం ఈజీగా అది తీసి మనం అక్కడ వర్క్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చా? ఇది డిటాచబుల్. సీలింగ్ కట్ వచ్చేసి నియర్లీ 6 inches ఉంటుందండి. సో ఈ 6 inches నుండి మనకి యాక్సెస్ దొరుకుతుంది అనమాట. లేదు అనుకుంటే ఆ బోర్డ్ని ఇప్పుడు మీకు అక్కడ స్క్రూ ఉంది కదా, అలా మనము ఇప్పుకొని చేసుకోవచ్చు. సో దీనికి టర్మైట్స్ పెట్టే ఛాన్స్ మన ఇల్లు అంతటిలో క్రిస్టల్ ఇంటీరియర్ ఫర్నిచర్ వస్తే అది పక్కా BWP గ్రేడే వస్తుంది. వేరే ప్రాజెక్ట్స్ లో ఎవరైనా చేస్తే నాకు తెలియదు, కానీ నా నుంచి ప్రాజెక్ట్ వెళ్ళిందంటే షూర్ గా BWP ఫర్ గ్యారంటీ. గ్యారంటీ. సోల్మన్ గారు ఫర్ గ్యారంటీ. సో నైస్. ఇది మళ్ళీ కలర్ కాంబినేషన్స్ అని డిఫరెంట్ గా వచ్చాయండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది? చిల్డ్రన్స్. అచ్చా, మీ బెడ్రూమ్ అండి ఇది? ఇది చూసి చెప్పొచ్చు. అంటే నాకు ఫెరారీ అనేది చాలా ఇష్టము, సో నేను సాల్మన్ తో చెప్పాను ఫెరారీ థీమ్ లో కావాలని. ఓకే. వాళ్ళే డిజైన్ చేసి మొత్తం పంపించారు. నేను అనుకున్న దానికంటే బాగా చేశారు. యాక్చువల్లీ అబ్బాయిల రూమ్ చూసండే గుర్తుపట్టదు, అది అక్కడ కూడా పెద్ద ఫెరారీ రాసింది. వాల్ పేపర్ కూడా వీళ్ళే డిజైన్ చేసింది. ఆహా. అంటే మేడం ఫెరారీ కార్స్ ఇష్టపడిన వాళ్ళు ఉండరు, ఇష్టపడతారు. అఖిల్ ఏంటంటే, అఖిల్కి ఫెరారీ టీం నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఆ రేస్కి ఇన్వైట్ చేశారు. అంటే కార్ రేసరా మీరు? No, but as a special fan గా వాళ్ళు ఒక every year 100 members ఇన్వైట్ చేస్తారు. ఓకే. I was one of them. నేను ఊరికే ఏదో కార్ డిజైన్ అడుగుతున్నాడు అనుకున్నా. నన్ను కూర్చోబెట్టి దాని డ్రైవరు, దాని మేక్, దాన్ని అన్నీ చెప్తా ఉంటాడు అనమాట. అప్పుడు నేను అనుకున్నా మనోడికి ఏది పడుతుంది కాదు, అండ్ అన్ని డిజైన్ చేసి ఇది కూడా నాకు ఇలా కావాలి, నాకు కార్స్ ఉంటాయి ఫెరారీ కార్స్, నేను అవి పెట్టుకోవాలి, నాకు అదంతా కావాలని అంటే కూర్చొని తన కోసం ఇవన్నీ కస్టమైజ్ చేసి అవన్నీ డిజైన్ చేసిస్తే నన్ను ఏం అడిగాడంటే, అఖిల్ మీరు నాకు కంప్యూటర్లో చూపించినట్టు నిజంగా వస్తుందా, యాజ్ ఇట్ ఈస్ వస్తుందా? too good to be true. కానీ ఇక్కడ చూసిన తర్వాత నేను షాక్ లోనే ఉన్నాను. అంతేనా? యాజ్ ఇట్ ఈస్ గా వచ్చిందని. ఈ డిజైన్ మేము ఫినిష్ చేసింది 24 లో. ఓకే.
25 లో ఫ్రీజ్ చేసాం స్టార్టింగ్, బట్ అప్పటికి డ్రైవర్ వాజ్ నాట్ స్టిల్ అనౌన్స్డ్. ఓకే. వాళ్ళు ఈ కార్ మీద ఇంత చిన్న డీటెయిల్ కూడా చూడగలిగారు. అది నేనే షాక్ అయ్యాను, అసలు నేను కూడా మిస్ అయిపోయింది, వాళ్ళు చూసి చేశారు. పాత నంబర్ వేసి ఉంటే పాత డ్రైవర్ నంబర్, driver వచ్చింది. ఇప్పుడు కరెంట్ ఫెరారీ డ్రైవ్ చేస్తున్న అతని నంబర్ ని వి కుడ్ చేసి దట్స్ సో నైస్. మీకు అంత ప్యాషనేట్. అన్ని డీటెయిలింగ్ లోకి మేము వెళ్ళాల్సి వచ్చింది అనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ అఖిల్. ఎందుకంటే ఆయన ప్యాషన్ అలాంటివి ఈ కార్స్ లో. ట్రూ. థ్యాంక్ యూ అఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సల్మాన్ గారు, సో కస్టమర్ టేస్ట్కి అనుగుణంగా వాళ్ళకి ఏం కావాలి అనేది పూర్తి డీటెయిల్స్ తీసుకుని వాళ్ళని 100% సాటిస్ఫై చేయడమే బాధ్యత అన్నట్టు నాకు మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది, ఈవెన్ పిల్లల టేస్ట్తో సహా. అంటే డీటెయిలింగ్స్ ఈ రోజు అందరికీ కావాలి, బికాస్ దే ఆర్ ఇన్ ద మీడియా ఆల్సో. కరెక్ట్. వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళది ఉంటుంది, సో దే వాంట్ టు షో ఆఫ్ వాట్ దే వాంట్. సో వాళ్ళకి ఏం కావాలనేది ఫస్ట్ ప్రిఫరెన్స్, మనకు నచ్చింది రుద్దేయడం కాదు, వాళ్ళకి కనుక్కొని దాన్ని ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటే. ఈ ఇల్లు అఖిల్ కానీ వాళ్ళ మదర్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ అస్. ఏంటంటే మాకు కావాలనుకున్నది ఇచ్చారు మీరు అని. సచ్ వండర్ఫుల్ కాన్వర్జేషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు టైం తీసుకుని మాకు ఈ ఫ్లాట్ చూపించమని అడిగిన వెంటనే చూపించినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.